ప్రియులారా, దేవుని ప్రియులారా, వాక్యం అనేది చాలా గొప్పది. ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో మనం కూర్చొని ఆహ్లాదకరంగా దేవుడి మాటలను వింటున్నాము అంటే దీని వెనక మహానుభావులు పడినటువంటి పరిశుద్ధుల కష్టం ఉన్నది అన్న సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియులారా. వారు ఎంతో కష్టపడితేనే కానీ ఈరోజు ఈ మంచి అవకాశం మనకు దక్కింది. కానీ మనిషి దేవుడు తన మాటలు వినటానికి ఇచ్చిన దీనిని గొప్పదిగా భావించాడు. కానీ మనిషి ఎప్పుడు జంతువుల గురించి జంతువులు గొప్పవి అని వాటి గుణగణాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండటం మనం గమనించగలం. పిల్లరా, మీరు ఆలోచించండి. జంతువుల గురించి మనిషి చెప్పుకుంటున్నటువంటి మాటలను మనం ఆలోచించగలిగితే, సింహాన్ని గురించి మనిషి ఏం చెప్పుకున్నాడంటే, సింహం చాలా గొప్పదండి, సింహం చాలా బలమైనది, మురగరాజు అడవిలో దేనినైనా సరే కొట్టగలిగినటువంటి శక్తి కలిగింది అని చెప్పుకున్నాడు. ఇక పులిని గురించి వేటాడడంలో నేర్పరితనం కలిగింది, దేనినైనా అదును చూసి ఒంటరిగా వెళ్ళి కొడుతుంది అని పులి గురించి చెప్పుకున్నాడు. ఇక పాము గురించి అయితే భూజంతువులన్నింటిలో పాము చాలా యుక్తి కలిగింది అని చెప్పుకున్నాడు. కుక్క గురించి అయితే కుక్క చాలా విశ్వాసపాత్రమైనటువంటి లేదా విశ్వాసం కలిగిన జంతువు అని కుక్క గురించి చెప్పుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, వాస్తవానికి మనసు పెట్టి మనం ఆలోచించగలిగితే సింహం కంటే ధైర్యం కలిగిన వాడు ఎవడో తెలుసా? మనిషి. సింహాన్నైనా పట్టగలిగిన వాడు ఎవడో చెప్పండి? మనిషేనండి. కుక్క పిల్లలను ఆడించినట్టుగా సింహాలను కూడా ఆడించగలిగినటువంటి మేధస్సు కలిగిన వాడు ఈ ప్రపంచంలో మనిషి. పులి కంటే వేట నేర్పరితనం కలిగిన వాడు కూడా మనిషి అన్న సంగతి మీరు ఆలోచించాలి. అలాగే పాము కంటే కూడా షార్ప్నెస్, యుక్తి కలిగిన వాడు, పాములను సహితం పట్టుకొని గోనె సంచులు వేసి బుట్టల్లో కప్పెట్టి ఆడించగలిగినటువంటి శక్తియుక్తులు కలిగిన వాడు కూడా మనిషి అనే సంగతి మీరు మర్చిపోకూడదు పిల్లలారా. ఇక కుక్క అంటారా, విశ్వాసవంతమైన జంతువు అంటున్నాడు. కానీ విశ్వాసం ఉండవలసింది కుక్కకు కాదు పిల్లలారా. కుక్క కంటే ఎక్కువగా విశ్వాసం అనేది మనిషికి ఉండాలి. కుక్క కంటే ఎక్కువగా విశ్వాసం అనేది మనిషికి ఉందండి, స్వతహాగా దేవుడిచ్చాడు. కానీ పిల్లలారా, ఈ లోకంలో పుట్టడం వలన, లోక మాలిన్యాన్ని మనలోకి తెచ్చుకోవటం వలన మనలో ఉన్నటువంటి అన్నిటికంటే విశ్వాసవంతమైన ఆ క్యారెక్టర్ గుణాన్ని మనం పాడు చేసుకున్నాము అని చెప్పాలి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇలా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ జంతువులలో, పక్షులలో, వీటన్నింటిలో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప గుణాలను ఒక్క మనిషిలోనే దేవుడు ఉంచటం అనేది మనం ఆలోచించగలం. ఈ శక్తి, ఈ యవన బలం, ఈ జ్ఞానం, ఈ యుక్తి, ఆ షార్ప్నెస్, మాట నేర్పరితనం, జ్ఞాపక శక్తి, విశ్వాసం, ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు మనిషిలో కేంద్రీకరించాడు, మనిషిలో దాన్ని ఉంచాడు అని మనం ఆలోచించగలిగితే, జంతువుల గురించి గొప్పగా చెప్పుకోవటానికో, పక్షుల గురించి గొప్పగా చెప్పుకోవటానికో, పాముల గురించి గొప్పగా చెప్పుకోవడానికో కాదు ప్రియులారా. దేనికోసం ఈ అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలని ఒక 5.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు కలిగినటువంటి మానవ మట్టి దేహాలలో దేవుడు దీనిని ఉంచాడు అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని సాధించటానికి, ఆయనను గురించిన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ప్రపంచానికి చాటి చెప్పటానికి అని
66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను చూసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే కష్టపడితేనే కానీ అర్థం కానంత ఎత్తులో దేవుడి వాక్యం ఉంది. మనసు పెట్టి ఆలోచిస్తేనే కానీ అర్థం కానంత ఎత్తులో దేవుడి మహాజ్ఞానం ఉంది పిల్లలారా. ఆలోచించండి పిల్లలారా. అటువంటి ఒక గొప్ప సందర్భాన్ని బైబిల్ నుంచి మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ని 66 పుస్తకాలలో ఏ మాటను ముట్టుకున్నా, ఏ మాటను సమీపించినా అందులో మహాజ్ఞానం వెల్లువల పొంగి ప్రవహించటం అనేది మనం గమనించగలం. దేవుని పిల్లలారా, అలాంటి మాటలలో ఒక్క మాటని యేసుక్రీస్తు వారి నోట నుంచి జాలువారిన మనకు బ్రతుకుపాఠాన్ని నేర్పే ఒక మంచి మాటని ఈరోజు మనం చూసి ఒక గొప్ప ఆసక్తి కలిగినటువంటి స్త్రీమూర్తి గురించి కూడా మనం ఆలోచించి ముందుకు వెళదాం పిల్లరా. మత్తయి సువార్త. ఇంతకు ఏంటి క్రీస్తు వారు మనకు నేర్పిన గొప్ప పాఠం? ఇంతకు ఎవరా స్త్రీ? ఏ స్త్రీని చూపించి మనకు ఒక బ్రతుకు పాఠాన్ని యేసు క్రీస్తు ప్రభువుల వారు జరగబోయే నగ్న సత్యాన్ని చెబుతున్నాడు, మనల్ని అలర్ట్ చేస్తున్నాడు, హుషారుపరుస్తున్నాడు అని మనం బైబిల్లో చూడగలిగితే పిల్లరా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఒక చక్కటి మాటను యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్పాడు. చూడండి దేవుని వారలారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. తప్పనిసరిగా మీరందరూ బైబిల్ తీయాలి. డైరీస్, నోట్బుక్స్ తెచ్చుకున్న వారందరూ కూడా మ్యాక్సిమం వ్రాసుకోవటానికి మీరు ప్రయత్నించండి. చెప్పబడుతున్న ప్రతి మాట నా ఒక్కడికో మీ ఒక్కరికో సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది. విని తెలుసుకున్న, నేర్చుకున్న మనం ప్రపంచానికి ప్రకటించవలసింది అన్న సంగతి మీరు మనసులో పెట్టుకుని వినండి పిల్లలారా. 12 మత్తయి సువార్త 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను గారి జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను అన్నాడు. చూడండి పిల్లలారా. ఏమండి, ఇవి యేసు క్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్న మాటలు, యేసు క్రీస్తు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి పదాలు. పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇవి యేసు క్రీస్తు వారు చెబుతున్న మాటలు అని ఎందుకు నొక్కి మీకు చెప్పడం జరుగుతుంది అంటే, ఆయన మాట్లాడాడంటే ఇక మహాజ్ఞానమేనండి. ఆయన ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని ఎత్తుకొని చెబుతున్నాడు అంటే ఇక మనం జ్ఞానాన్ని లేదా బ్రతుకు పాఠాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడిపోవాలి పిల్లలారా. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువుల వారి మాటలు చాలా గొప్ప మాటలు, ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పలేని మాటలు, ప్రపంచ మానవాళి బ్రతుకులను దిద్దగలిగిన మాటలు అన్న సంగతి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లలారా. ఆయన మాటలో మహాజ్ఞానం ఉంటుంది. మనుషుల మాటలు కాదు పిల్లలారా. మనుషులు మాట్లాడుతున్నటువంటి చిన్ని చిన్ని మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కటి బ్రతుకు పాఠాన్ని నేర్పాలన్న ఆలోచనతోనే మాట్లాడతాడు. మనుషుల్లాగా ఏదో ఆయన మాటలు ప్రాసలతో కూడి ఉండవు, ప్రాసలు కలుస్తూ ఆయన మాటలు ఉండవు. లేకపోతే ఏదో పంచ్ డైలాగ్స్ అంటాడు. ఆయన మాటలు పంచ్ డైలాగ్స్లో కూడా ఉండవు పిల్లలారా. మీకు తెలుసు, పంచ్ డైలాగులు రాసి 4 రూపాయలు సంపాదించుకోవటానికి రచయితలుగా ఉన్నవారు ఎంత కింద మీద పడి జుత్తులు బీక్కుంటున్నారో మీకు తెలియంది కాదు పిల్లలారా. కానీ యేసు క్రీస్తు వారి మాటలు పంచ్ డైలాగులు కాదు పిల్లలారా, పవిత్రమైనవి. ఆయన మాటలలో ప్రాస ఉండదు, కానీ ఆయన మాటలలో పరమార్థం ఉంటుంది, పరలోకాన్ని చేర్చే మార్గం ఉంటుంది, మహాజ్ఞానముతో నిండుకుని ఉంటుంది. నిజంగానండి, ఆయన మాటల యొక్క విలువ తెలిసి మనం ఆలోచించగలిగినప్పుడు అండి,
అద్భుతమైన జ్ఞానం మన సొంతమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, ఇదిగో అటువంటి మహానుభావుడు జనసమూహాలను చూడగానే తన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా చూశాడు. చూసి నోరు విప్పి 42వ వచనంలో ఏమంటున్నాడో మనం చూడగలిగితే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి అన్నాడు. చూడండి, ఇదిగో విమర్శ దినమున అన్నాడు, విమర్శ సమయమున అంటున్నాడు, విమర్శ దినమున అంటున్నాడు. ఏది విమర్శ దినం? ఏది విమర్శ దినం? మీకందరికీ తెలుసు. యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చిన తర్వాత న్యాయాధిపతిగా ఒక అత్యున్నతమైనటువంటి ఆ సింహాసనం మీద న్యాయాధిపతిగా న్యాయపీఠ మీద కూర్చొని ఉండటం, కుడివైపున కొందరిని ఎడమవైపున కొందరిని, కుడివైపున ఎవరు నిలబడతారని చెప్పాడు? కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. అంటే సర్వమానవాళి, నీతిమంతులు కుడివైపున, అనీతిమంతులు పాపులు ఎడమవైపున నించొని ఉండటం, ఆయన న్యాయము తీర్చటం, విమర్శ చేయటం, వారి వారి బ్రతుకులు బట్టి వారికి స్థలాలను నిర్ణయించటం అనేది జరుగుతుందన్న సంగతి బైబిల్లో మనకు తెలుసు. దేవుని పిల్లలారా, మానవాళికి విమర్శ జరుగుతున్నప్పుడు ఆ విమర్శ జరుగుతున్నటువంటి సమయంలో ఒక దక్షిణ దేశపు రాణి నిలువబడి మీ మీద నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు. క్రీస్తు ప్రభువుల వారు లోకాన్ని విమర్శిస్తున్నటువంటి ఆ సమయంలో, గొర్రెలను మేకలుగా విభజిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఏమిటి మాట్లాడితే ఆయన మాట్లాడాలి. కానీ ఒక దక్షిణ దేశపు రాణి నిలవబడుతుందట, మనుషుల మీద అంటే మన మీద నేరస్థాపన ఆవిడ చేస్తుంది అన్నాడు. ఇందుకు ఆవిడ నేరస్థాపన చేస్తుంది. సరే, ఆవిడ నేరస్థాపన చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు దానిని వింటానంటున్నాడా, విననంటున్నాడా? దాన్ని అంగీకరిస్తానంటున్నాడా, అంగీకరించనంటున్నాడా అని మనం జాగ్రత్తగా వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఆవిడ నిలబడుతుంది, నేరస్థాపన చేస్తుంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, దాన్ని నేను స్వీకరిస్తాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఆవిడ మోపితే ఈయన వినడం ఏంటి? వింటాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, మనతో లేనివారు, మన కాలంలో బ్రతకని వారు, అసలు మన కాలంలో భూమి మీదనే లేనటువంటి వారు మన మీద ఏవైనా సాక్ష్యాలు చెప్తున్నారనుకోండి, సాక్ష్యం ఇస్తున్నారనుకోండి, అసలు దానికి స్వీకరించే అవకాశాలు ఉంటాయో చెప్పండి ప్రియులారా? కోర్టులో మనం నిలబడినప్పుడు మన మీద ఒక వ్యక్తి వచ్చి ఇతను నా నేరం చేశాడని నేను చెప్పగానే మీరెవరమ్మంటే నేనా, ఎప్పుడో ఈయనకంటే ముందు కాలంలో ఉన్నటువంటి వాడను అని ఏదో అసలు ఆ సందర్భంలో నేను లేనివాడను, లేనిదానను, నేను ఈయన ఇండియాలో బ్రతుకుతుంటే నేను అమెరికాలో బ్రతికానని చెప్పి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది అనుకోండి, ఆ న్యాయాధిపతి, ఆ న్యాయస్థంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కానివ్వండి, ఆ న్యాయాధిపతి ఏమంటాడు? ఈయన ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి తప్పు చేశాడు, నువ్వు అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగావు, ఈయన ముఖం నీకు తెలియదు, నీ ముఖం ఈయనకు తెలియదు, అసలు నువ్వెవరో మాకే తెలియదు భారతీయులకి, నువ్వు వచ్చి ఈ కోర్టులో ఈయన మీద సాక్ష్యం ఇస్తున్నావేటమ్మా అని ఆ న్యాయమూర్తి దానిని స్వీకరిస్తాడా, త్రోసిపుచ్చుతాడా? త్రోసివేస్తాడు తప్ప స్వీకరించాడు. కానీ ఇక్కడేంటిది విచిత్రమైనటువంటి సందర్భం మనకు ఎదురవుతుంది. విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి నిలబడి ఇదిగో మీ మీద నేరస్థాపన చేస్తుందయ్యా అంటున్నాడు. దాన్ని నేను అంగీకరిస్తానటువంటి ఆలోచనలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు వారు చెబుతున్న మాటలు, ఆయన చెబుతున్న ప్రతి మాట, లేదా యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ పర్సెంట్ అండి పాత నిబంధనతో ముడిపడి ఉంటాయండి. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులను ఎత్తి అద్భుతమైన మహాజ్ఞానాన్ని ఆయన బోధించటం ఆయన మాటలలో, సువార్తలలో మనం గమనించగలం. పిల్లారా, ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటలు కూడానండి పాత నిబంధనలో రాయబడిన మాటలనే, పాత నిబంధనలో జరిగిన సందర్భాలను ఎత్తుకొని మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మాటలు మనకు అర్థం కావాలి పిల్లారా. ఎందుకు ఆ దక్షిణ దేశపు రానంటే ఎవరు, విమర్శించిన ఆవిడ నేరం మోపడం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుందా లేదా అండి? ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలగటం లేదా? ఆశ్చర్యం కలుగుతుందండి. ఆశ్చర్యం నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీకు బైబిల్ తెలియకపోతే నీకు ఆశ్చర్యం కలుగుతుంది.
బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర నీకు అర్థం కాకపోతే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్ తెలిసిన వాడికి పెద్దగా ఈ మాటలు ఆశ్చర్యం కలగవు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆ విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి నిలువబడి నేరస్థాపన చేయటం అనేది కొత్త మాట. కానీ ఇంతకీ ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు? ఈవిడికి సంబంధించినటువంటి సంగతులు ఏంటి? అసలు దక్షిణ దేశం అంటే ఏంటి? అసలు ఎక్కడో దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఈవిడి గురించి బైబిల్లో ఎందుకు రాయబడింది? యేసు క్రీస్తు నోట నుంచి ఆవిడ పేరు ఎందుకు వచ్చింది? ఇలా మనం ప్రశ్నలు వేసుకొని మనం చదవగలిగితే దేవుని పిల్లలారా, ఇలా ప్రశ్నలు వేసుకొని మనం చదవగలిగితే నిజంగా పాత నిబంధనకు వెళితేనే కానీ ఈవిడ గురించి మనకు అర్థం కాదండి. ఎందుకంటే దేవుని వారలారా, యేసు క్రీస్తు మాట్లాడుతూ అన్న మాటను మరొక్క మారు మనం చూడగలిగితే 12వ అధ్యాయం 42వ వచనంలో చదవండి. 12:42 ఏమంటున్నాడు? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చెయ్యును అంటున్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఇంతకు ఎవరి దక్షిణ దేశపు రాణి అని మనం ఆ పూర్వాపరాలలోనికి మనం వెళ్ళగలిగితే పిల్లరా, మొదట రాణి కంటే ముందు దక్షిణ దేశం అంటే ఏంటో మనకు తెలియాలి. దక్షిణ దేశం అంటే ఏంటో మనం బైబిల్లో బాగా ఆలోచించగలిగితేనండి, అదొక షేబ దేశం అనే సంగతి మనకు అర్థమవుతుంది. దక్షిణ దేశాలు చాలా ఉన్నాయి పిల్లలారా. దక్షిణ దేశాలలో ఏ దేశానికి సంబంధించిన రాణి ఈ స్త్రీమూర్తి అని మనం ఆలోచిస్తే షేబ దేశపు రాణిగా ఈవిడ మనకు బైబిల్లో కనబడుతుంది పిల్లలారా. ఈ దక్షిణ దేశం అనేది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తేనండి, భూమధ్య రేఖకు ఆ గ్లోబును మీరు చూడగలిగితే భూమధ్య రేఖకు ఆ దిగువన కుడిపక్క ఈ దక్షిణ దేశం షేబ దేశం అనేది గ్లోబులో మనకు కనబడుతుంది. పిల్లలారా మీరు ఆలోచించండి, భూమధ్య రేఖ నుంచి బాగా కిందికి రావాలండి. బాగా కిందికి రాగలిగితే మనం ఆ గ్లోబులో ఆ కింది భాగంలోనండి ఈ షేబ దేశం అనేది ఆ కుడివైపున కింద ఉండటం మనం గమనించగలం. పిల్లరా మీరు ఆలోచించండి. అందుకే భూమ్యంతముల నుండి అన్నాడు చూడండి పిల్లలారా. దేవుని పిల్లలారా, ఆ షేబ దేశం నుంచి ఈమె ఏం చేసిందంట? వచ్చిందటండి. ఇంతకు ఎక్కడికి వచ్చింది ఈవిడే అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వచ్చిందని కూడా బైబిల్లో మనం ఆలోచించగలిగితే పిల్లలారా, సుదూర ప్రాంతమైనటువంటి దక్షిణ దేశమైన షేబ దేశం నుంచి ఇజ్రాయిలు దేశమైనటువంటి యెరూషలేముకు ఈవిడ వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుని పిల్లలారా ఆలోచిద్దాం ఆ మాటలను కూడా. కానీ మొదటి క్రీస్తు మాటలను మనం ఆలోచించగలిగితే, విమర్శ దినమున విమర్శ సమయమున ఇదిగో దక్షిణ దేశపు రాణి నిలవబడి నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు. ఏమండి, మన మీద నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు. మానవాళి మీద ఈవిడే నేరస్థాపన చేస్తుంది అంటున్నాడు. చూడండి, ఇంతకు ఈవిడకున్న క్వాలిఫికేషన్ ఏంటి? నేరస్థాపన చేయటానికి ఈవిడకున్నటువంటి అర్హత ఏంటి అని జాగ్రత్తగా మనం బైబిల్లో చూడాలి. దేవుని పిల్లలారా, భూమి అంతముల నుంచి మొదట ఆవిడ వచ్చిందండి. ఆవిడకున్న అర్హతలలో మొట్టమొదటి అర్హత ఏంటంటే, భూమి అంతముల నుంచి యెరూషలేము పట్టణానికి ఆవిడ వచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి దేవుని పిల్లలారా, నేరము మోపుతున్న వ్యక్తికి కూడా అర్హత ఉండాలి పిల్లలారా. ఏమండి, పోలీస్ స్టేషన్లలో పోలీసులకు కూడా ఇతరులకు లేని కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉంటాయి. సెక్షన్లలో అండి 153B అనే ఒక సెక్షన్ ఉంటుందండి చట్టంలో. ఈ 153B అనే చట్టాన్ని ఎస్ఐలు కానీ సిఐలు కానీ మన మీద పెట్టడానికి వారికి అధికారం ఉండదండి. 153B అనే సెక్షన్ని ఒక వ్యక్తి మీద పెట్టాలి, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటే అది ఎవరికి సాధ్యం, ఎవరికి అర్హత ఉంటుందని మనం ఆలోచిస్తే ఐఏఎస్లకు ఐపీఎస్లకు మాత్రమే ఈ అర్హత ఉన్నట్లుగా మనం చూడగలం పిల్లలారా. ఐపీఎస్లు ముఖ్యంగా, క్షమించండి, ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లకు మాత్రమే. ఐపీఎస్ అంటే పిల్లలు తెలుసు కదా మీకు, పోలీస్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ చేసిన వారికి మాత్రమే అత్యున్నతమైనటువంటి క్యాడర్ అండి అది పోలీస్ శాఖలో. ఐపీఎస్ చేసినటువంటి వారికి మాత్రమే 153B అనేటువంటి కేసును మరి ఆపాదించడానికి, ఫైల్ చేయటానికి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అంటే పిల్లలారా, ఒక కేసును ఒక వ్యక్తి మీద ఆపాదించాలి అంటే, నేరస్థాపన చెయ్యాలి అంటే ఈ లోకరీతిగా కూడానండి ఒక వ్యక్తికి అర్హత ఉండాలి. కొన్నింటిని కొందరు మాత్రమే ఆపాదించాలి, నేరం మోపాలి అన్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. పిల్లలారా,
ఇప్పుడు ఈ శాపదేశపు రాణి కూడానండి విమర్శ సమయంలో నిలవబడి నేరస్థాపన చేస్తుంది. మరి ఈవిడుకున్నటువంటి అర్హత ఏంటి, ఈవిడుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని మనం జాగ్రత్తగా చూడగలిగితే అసలు ఆవిడ గురించినటువంటి సంగతులు, క్రీస్తు నోట ఆవిడ పేరు జాలవాడింది అంటే, ఆవిడ పేరు పలకబడింది అంటే దీనికి సంబంధించిన సందర్భం ఖచ్చితంగా పాత నిబంధనలో ఉండి తీరాలి. ఎందుకు ఆ శాపదేశపు రాణి ఎవరు, సుదూర ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి దగ్గరకు వచ్చింది, వచ్చి ఏం చేసింది, ఇలా ప్రశ్నించుకొని మనం ఆలోచించగలిగితే పిల్లరా మనకు వచ్చిన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఎక్కడ మనకు దొరుకుతుందంటే పాత నిబంధనలో వీటికి సంబంధించినటువంటి సమాధానం మనకు దొరుకుతుంది. చూద్దామా మరి? చూడండి పిల్లరా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితేనండి, అక్కడ ఈ శాపదేశపు రాణి ఎవరో, ఎందుకు వచ్చిందో, ఏం చేసిందో, ఆమెకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ మనకు రాయబడ్డాయి. చూడండి పిల్లరా, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూసారా? అక్కడ ఏమన్నాడు? దక్షిణ దేశపు రాణి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడికి రాగానే అదే వాక్యంలో చెబుతున్నాడు, ఆ దక్షిణ దేశం అంటే ఏ దేశం అంటే శాపదేశం అన్నాడు. చూడండి, శాపదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటిని గూర్చి అతనితో మాటలాడెను అన్నాడు. చూడండి పిల్లరా, ఏమండి ఇక్కడ శాపదేశపు రాణి ఎక్కడికి వచ్చిందట? సొలొమోను గూర్చిన జ్ఞానమును విని ఎక్కడికి వచ్చింది? ఇంతకు సొలొమోను గారు ఎక్కడున్నారు? సొలొమోను గారు ఏ దేశానికి రాజు అని మనం ఆలోచించినట్లయితే సొలొమోను గారు అనే వ్యక్తి ఇజ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నాడండి. ఇజ్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడండి. ఎక్కడ ఉన్నాడు ఇజ్రాయేల్ దేశంలో అంటే యెరూషలేం అనేటువంటి రాజధాని పట్టణంలో మరి సొలొమోను గారు ఉన్నట్లుగా మనం చూడగలం. పిల్లరా, ఎక్కడో యెరూషలేములో భూమధ్యరేఖ మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి భూమధ్యరేఖకు దగ్గరగా మధ్యధరా సముద్రానికి దిగువన ఉన్నటువంటి ఏమండి యెరూషలేము దేశాన్ని పరిపాలిస్తూ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ యెరూషలేములో ఉంటున్నటువంటి ఈ సొలొమోను రాజును గురించినటువంటి ప్రసిద్ధి ఎంతవరకు వెళ్ళిందటండి? శాపదేశం అంటే భూమి ఎంతముల వరకు వెళ్ళిందో చూడండి దేవుని పిల్లరా. భూమి ఎంతాలంటే ఇజ్రాయేలు దేశం ఉన్నది ఆసియా ఖండంలో, శాపదేశం ఉన్నది మరో ఖండంలో ఉంది పిల్లరా. మధ్యలో కొన్ని వందల వేల కిలోమీటర్లు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ యెరూషలేములో రాజుగా ఉన్నటువంటి సొలొమోను గురించినటువంటి ఆ పేరు ప్రతిష్టలు ప్రసిద్ధి ఎంతవరకు ప్రాకింది అంటే ఇదో ఖండాంతరాలను దాటుకుని వెళ్ళి ఏమంటే భూమి అంతముల వరకు వెళ్ళిపోయి ఖండాలు దాటుకుని వెళ్ళి ఆయా దేశాలలో ఆయన గురించినటువంటి సంగతి ప్రసిద్ధి వినిపించినట్లుగా మనం చూడగలం. ఎక్కడో శాపదేశంలో ఉన్నటువంటి రాణి సొలొమోను గారి గురించి వినిందండి. పిల్లరా, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కట్టడం గురించి కానీ, ఒక స్థలం గురించి కానీ ప్రపంచం మొత్తము తెలిసిపోవాలి అంటే అది చిన్న విషయం కాదండి. ఎంతో విశేషం ఉంటేనే కానీ, విచిత్రంగా ఉంటేనే కానీ, గొప్పగా ఉంటేనే కానీ ప్రపంచానికి అంతా వెళ్ళదు పిల్లలారా. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒక తాజ్మహల్ ఉందండి. తాజ్మహల్ అనగానే అదొక కట్టడం, ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటూ పాలరాతితో కట్టినట్లుగా కోట్ల రూపాయల వ్యయంతో ఆ కాలంలోనే పాలరాతితో కట్టినట్లుగా మనకు తెలుసు. పండు వెన్నెల్లో రాత్రులు వెన్నెల్లో ఉండి ఆ తాజ్మహల్ యొక్క ఆ ప్రకాశం అనేది, దాని అందం అనేది వర్ణనాతీతం అని మనం విన్నాం పిల్లరా. ఒక తాజ్మహల్ ఉందంటే పాలరాతితో కట్టబడినటువంటి ప్రేమకు చిహ్నంగా ప్రసిద్ధి పొందింది కనుక ప్రపంచమంతా తెలిసింది పిల్లరా.
ఒక చైనా వాల్ ఉందంటే ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి భారీ కట్టడం, పొడవైన 1000 కిలోమీటర్లు కలిగినటువంటి కట్టడం ఒక్క చైనా మీ దగ్గరే ఆ కొండల మధ్యలో ఉన్నది కనుక అది దాని గురించినటువంటి సమాచారం ప్రపంచానికంతా వెళ్ళింది. ఒక హ్యాంగింగ్ గార్డెన్స్ బాబులోని ఇరాక్ దేశంలో ఉన్నాయి అంటే ప్రపంచంలో మరెక్కడ లేదటువంటి కట్టడం. ఒక పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్ దేశంలో ఉన్నాయంటే అంత గొప్ప రాళ్లతో అంత గొప్పగా కట్టబడినటువంటి సమాధులతో కూడినటువంటి కట్టడం ప్రపంచంలో మరెక్కడ లేదు గనక, ప్రపంచ ప్రసిద్ధి పొందే గనక, విచిత్రంగా కట్టబడినటువంటి కట్టడాలు గనక ఏమండి ప్రపంచమంతా కూడా దాని గురించిన ప్రసిద్ధి ప్రబలం అవ్వటం మనకు తెలుసు. పిల్లరా, ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప గుణం ఉంటేనే ప్రపంచానికి అంతా వెళుతున్నప్పుడు ఏమండి ఇక్కడ సొలొమోను గారి గురించి మీరు ఆలోచించండి. తాజ్మహల్ పాలరాతి కట్టడం వెన్నెల్లో తలుగులు వెళుతుంది అని వెళ్ళిపోయింది. పిరమిడ్స్ అనేవి గొప్ప గొప్ప పెద్ద ఎవరు మనుషులు వెత్తలేనటువంటి, ఏనుగులు కూడా వెత్తలేనటువంటి గొప్ప రాళ్లతో కూడినటువంటి పెద్ద విచిత్రమైన కట్టడం కనుకే దాని గురించినటువంటి సంగతి ప్రపంచానికి వెళ్ళింది. మరి సొలొమోను గారి గురించిన ప్రసిద్ధి ప్రపంచం విశ్వవ్యాప్తం అయిపోయింది, దేశాల మధ్యకి వెళ్ళిపోయింది, ఖండాంతరం అయిపోయిందంటే పిల్లరా ఇంతకు సొలొమోనులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి? దేనిని విని ఈ శాపదేశపు రాణి వచ్చింది మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితేనండి. మొదటి వచనంలో అంటున్నాడు, శాపదేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధి వినినప్పుడు. అంటే సొలొమోను గురించిన ప్రసిద్ధి అంటే ఏంటి? ఆయన అందరికంటే ఎత్తున్నాడనా? అందరికంటే పెద్ద పెద్ద కండలు పెంచాడు అనా? లేకపోతే అందరూ నేల మీద నడుస్తుంటే ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడనా? అందరూ ఇంట్లో నడుస్తుంటే ఆయన తాడి మీద నడుస్తున్నాడనా? దేని గురించి వినింది ఆయనలో ఉన్నది? దేని గురించి వినింది ఆయన గురించి? సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానం గురించి వినింది పిల్లరా. జ్ఞానం గురించి వినింది. ఏంటి? ప్రపంచమంతా చెప్పుకోగలిగినటువంటి జ్ఞానాన్ని, ప్రపంచంలో ఎవరికీ లేని జ్ఞానాన్ని సొలొమోను అనే ఒక రాజు కలిగి ఉన్నాడా? అయితే నేను ఒక పని చేయాలి అనుకుంది, వెళ్తాను, వెళ్ళి ప్రశ్నలు అడుగుతాను. జ్ఞానం ఉంటున్నాడు కదా, ప్రశ్నిస్తాను, చూద్దాం అతని జ్ఞానం ఏంటో చూద్దాం అనుకునిందండి. మనం కూడా ఏం చేస్తుంటామంటే, ఏమండి ఈ అబ్బాయి ఫస్ట్ ర్యాంకర్ అండి, ఈ అబ్బాయి టాపర్ అండి అన్నాడు అనుకోండి, మనం కూడా ఏమనుకుంటాం? వీడిని 4 క్వశ్చన్లు అడిగితే బాగుండు అనుకుంటాం. అంతేనా? అందరికంటే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి అండి, టాపర్ అండి, ఫస్ట్ ర్యాంకర్ అంటే అప్పుడు మనం వెంటనే అనుకుంటాం కొన్ని ప్రశ్నలు అడుగుదాం, చూద్దాం ఇతని జ్ఞానం ఏంటో పరీక్షిద్దాం అన్నటువంటి ఆలోచన మనకు కూడా కలుగుతుంది. ఏమండి ఇక్కడ సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానం గురించి ఈవిడ వినగానే, ఆ మాటలు చెవిన పడగానే, ఆ నోట ఈ నోట తెలియగానే ఆవిడ ఏమనుకుంటుందంటే, అంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను, అయితే నేను వెళ్ళి నేను అడుగుతాను, చూద్దాం, నేను అడిగిన వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెబుతాడో చెప్పగలడో లేదో చూద్దాం, అసలు నిజంగా ఆయనకు అంత జ్ఞానం ఉందంటారా అని విని ఈవిడ బయలుదేరిందటని చూడండి దేవుని పిల్లలారా. ఎలా బయలుదేరిందండి? ఖండాలు దాటుకుని వచ్చింది చూడండి పిల్లలారా. ఖండాలు దాటుకుని వచ్చినట్లుగా మనం చూడగలం. సొలొమోను గారి గురించి కూడా మనం చూడగలిగితే, ఎందుకంటే ఆ రోజు సొలొమోను గారి గురించినటువంటి ఆ జ్ఞానానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు ఎందుకు ప్రసిద్ధి పొందాయంటే ఒక మంచి మాటను చెప్తాడు చూడండి పిల్లలారా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, సొలొమోను అనగానే జ్ఞానానికి మారుపేరుగా ఆ రోజు ప్రపంచంలో నిలబడ్డాడు కదా. ఎందుకు సొలొమోను గారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పేరు ప్రతిష్టలు ఆయనకు ఆర్జించి పెట్టడానికి అసలు ఆయనకు ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు అని బైబిల్లో జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పిల్లారా, సొలొమోను గారు అప్పటికి ప్రపంచంలో ఎవరూ సాధించలేని దానిని ఒకదాన్ని సాధించాడు. దేవుడిని ఎవరు అడగని దానిని ఒకదానిని అడిగాడు పిల్లారా. ఇంతకు ఈ సొలొమోను గారికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఈ గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లారా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, 4 కూడా చూడండి పిల్లారా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై సొలొమోను అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమని నన్ను అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను
ఇలాగూ మనవి చేశాను. ఏమండి, దేవుడు గిబియోనులో ఆయన రాత్రివేళ పడుకొని ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమయ్యేటండి దేవుడే దిగి వచ్చాడు అనుకోకండి, దేవదూత. ఆయనకు ఆ దర్శనంలో ఇదిగో ఒక దేవదూతను పంపించాడు. దేవుడు పక్షాన వచ్చిన దేవదూత దేవుడు పక్షాన మాట్లాడుతున్న మాటలను మనం గమనించినట్లయితేనండి, సొలొమోనును వరం కోరుకోనమని చెప్తున్నాడండి దేవుడు. నీకేం కావాలో కోరుకో అన్నాడా, నీకు ఇష్టమైనది ఏంటో నన్ను అడగన్నాడా? అక్కడ ఏమంటాడు చూడండి, నీకు ఇష్టమైన దానిని అడుగు అని దేవుడే ఆఫర్ ఇచ్చాడండి సొలొమోను గారికి. దేవుని పిల్లలారా, నీకు ఇష్టమైన దానిని అడుగు నాయనా అని దేవుడే ఆఫర్ ఇస్తే, పిల్లలారా మనమైతే నిజంగా ఈ ఆఫర్ మనకు వస్తే మనం ఏం కోరుకుంటాం? మనకే ఈ ఆఫర్ వచ్చింది అనుకోండి, దేన్ని అడుగుతామండి? దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే అన్నాడు ఒకడు. ఆలోచించండి, నిజంగా వాడికి ఇవ్వలేదండి దేవుడు. వాడికి దేవుడు వరం ఇవ్వలేదు. వానంతకు వాడే ఫీల్ అయిపోయాడు, వానంతకు వాడే రాసేసుకొని ఆ స్త్రీని చూసి, వాడు మనసు పట్టిన స్త్రీని చూసి వాడు ఎగ్జిస్ట్ అయిపోయి వాడు ఎంత ఆవేశంతో పాట రాసుకున్నాడు, ఎంత ఉత్సుకతో రాసుకున్నాడు అంటే, దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే అన్నాడు. అంటే దేవుడు వరం ఇస్తే దేని కోరుకుంటాడంటే వీడు? ఒక అమ్మాయిని కోరుకుంటాడటండి, ఒక అమ్మాయిని కోరుకుంటాడట. అప్పటి వాడికి గొప్పగా కనబడుతుంది. మ్యారేజ్ చేసి ఒక సంవత్సరం ఒక పక్కన పెట్టామంటే 4 నెలలకే చీపుర్లతో చెప్పులతో కొట్టుకుని బయటకు వస్తారు వీళ్ళు. అది జరిగేంత వాడికి అర్థం కాదు కదా. అందుకే వాడు ఏమనుకున్నాడు, వాడికి అప్పటికి అట్రాక్షన్గా వాడికి కనబడుతుంది కాబట్టి దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాను ఒకడు స్త్రీనంటే, మరొకడేమో డబ్బులనంటే, మరొకడేమో బిల్డింగ్లు అంటాడు, మరొకడు ఆరోగ్యాలను అంటాడు, మరొకడు వెండి వస్తువులు అంటాడు, ఐశ్వర్యం అంటాడు, ఏదేదో కోరుకుంటాడు. మనిషి మట్టి మీదల్లో 1,00,000 ఆలోచనలు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఈ ఆఫరు సొలొమోను గారికి ఇచ్చాడండి దేవుడు. నాయన సొలొమోను, చక్కటి బలులు ఇచ్చావు నాయన, చక్కటి ఆలోచనలతో ఉన్నావు, చిన్న వయసులోనే రాజు అయ్యావు, నీ తండ్రి తర్వాత నీకు ఇష్టమైనది ఏంటో కోరుకో, నీకు ఇస్తానన్నాడండి. ఏమండి, సొలొమోను గారు ఏం కోరుకున్నాడో తెలుసా దేవుని పిల్లలారా? నాయన నీ దగ్గర నుంచి నాకు కావలసింది ఏంటి అంటే జ్ఞానాన్ని ఇవ్వు నాయన అన్నాడు. తమరు నాకు జ్ఞానభిక్ష పెట్టండి అన్నాడండి. పిల్లరా, ప్రపంచంలో ఈ అవకాశాన్ని ఇస్తే, నీకేం కావాలని దేవుడి అవకాశాన్ని ఇస్తే, జ్ఞానాన్ని కోరుకున్న మహానుభావుడుగా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాడండి సొలొమోను గారు. పిల్లరా, డబ్బులు అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, భోగభాగ్యాలు అడగలేదు, రాజ్యాన్ని సుస్థిరం చేయమని మాట్లాడలేదు. కానీ నాయన నీ ప్రజల్ని ఏలటానికి నాకు జ్ఞానము లేదు, నేను చిన్నవాడను, నాకు జ్ఞానము దయచేయి నాయన అని అడిగాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే దావీదు కుమారుడుగా తన తండ్రి తర్వాత వచ్చిన రాజ్యమే నాకు చాలు అనుకున్నాడండి సొలొమోను గారు. కానీ ఇంత మీరు కోరుకున్నటువంటి ఆశీర్వదింపబడిన ప్రజలైనటువంటి ఈ ఇజ్రాయిల్ అనేటువంటి సుశాల దేశంలో ఉంటున్నటువంటి ఈ ప్రజలను ఏలటానికి, న్యాయము తీర్చడానికి, నాకు కార్యక్రమాలను నేను ముందుకు తీసుకెళ్ళటానికి జ్ఞానం ఇవ్వు తండ్రి అని అడిగాడండి. ఏమండి, సొలొమోను గారు చేసినటువంటి విన్నపం, సొలొమోను గారు కోరుకునే ఈ కోరిక దేవుని దృష్టికి ఎలా కనిపించింది అని కిందకి మనం బైబిల్లో చూడగలిగితే, ఇది యెహోవా దృష్టికి అనుకూలమాయెను అన్నమాట మనకు కనపడుతుంది. చూడండి, దేవుడి దృష్టికి సొలొమోను కోరుకున్నది అనుకూలమాయెను అంటాడు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అంటే దేవుడు కూడా అన్ని ప్రార్థనలను వినడా? దేవుడు కూడా అన్ని ప్రార్థనలను యాక్సెప్ట్ చేయడా? దేవుడు అన్ని ప్రార్థనలకు స్పందించడనే అర్థమవుతుంది. ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకే తండ్రి అయిన దేవుడు స్పందిస్తున్నట్లుగా, ఆయన ముందుకు కదులుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లరా, సొలొమోను గారు చేసిన ఈ ప్రార్థన దేవుడి దృష్టికి అనుకూలమైంది. చూడండి పిల్లరా, అనుకూలమైంది. ఎందుకంటే నిస్వార్థమైన కోరికను కోరాడు. తన ప్రజలను తన మనసులో ఉన్న రీతిగా పరిపాలించటానికి అడిగాడండి. అందుకే ఏం చేశాడు తెలుసా? ఒక డబ్బులను ధనరాశులను నువ్వు అడగలేదు నాయన, కానీ జ్ఞానాన్ని అడిగావు, లెస్ అయిన కోరిక నువ్వు కోరుకున్నావు నాయన, వెరీ గుడ్ అని దేవుడు చెప్పాడు. ఆ జ్ఞానంతో పాటు నీకు ఇంకా ఏమి ఇస్తున్నాను తెలుసా? నీవు కోరుకున్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను, తీసుకో, వెళ్ళు పరిపాలించు, జనరంజకంగా నేను మెచ్చే విధంగా కూడా నువ్వు పరిపాలించు అని పంపించాడు. చూడండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి దేవుని పిల్లలు, ఇదే సొలొమోను గారికి ఉన్నటువంటి గొప్పతనం. దేవుడి చెంత నుంచే జ్ఞానాన్ని గొప్పగా పొందుకున్నటువంటి, జ్ఞానయుక్తంగా పరిపాలిస్తూ జ్ఞానపు మాటలను ఆ రోజు భూమి మీద పలుకుతున్నటువంటి ఒక మహానుభావుడుగా సొలొమోను గారు కనపడుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఈ సొలొమోను గారి గురించినటువంటి సంగతులు ఎక్కడికి వెళ్ళిపోయాయటండి? ఖండాలు దాటి భూమి అంతంలో వరకు వెళ్ళిపోయాయట.
పిల్లారా, ఆ కాల పరిస్థితులను ఈ కాల పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా సరే మొత్తం ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్లు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, ఈ మెసేజ్లు పంపుకోవడానికి సెల్ ఫోన్లు వచ్చాయి. అసలు అక్కడ జరుగుతుంటే దాన్ని వీడియో కాల్ చేసి దాన్ని చూపించి ప్రపంచానికంతా మనం లైవ్ పెట్టగలిగినటువంటి పరిస్థితులు ఈరోజు మరి వెబ్సైట్ ద్వారా మన చేతిలోకి వచ్చిందండి, నెట్ ద్వారా. పిల్లరా, మీరు ఆలోచించండి, ఈ కాలంలో ప్రపంచమంతా తెలుస్తుందంటే అది పెద్ద విచిత్రం ఏం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ సొలొమోను గారు ఉన్నటువంటి కాలం క్రీస్తుకు పూర్వం 1900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇప్పటికి 3000 సంవత్సరాల కాలంలో సొలొమోను గురించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఆ సంగతి అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది అంటే ఎంత గొప్పదై ఉండాలో మీరు ఆలోచించి, ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేయాలి అంటే భారతదేశంలో కూడా ఉన్నటువంటి ఒక నానుడి మీకు తెలియంది కాదు. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒక్కటేరా అనేటువంటి సామెత కాశీ భారతదేశంలో ఉందండి. భారతదేశంలో ఉన్నవాడు భారతదేశంలో ఉన్నటువంటి కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు రెండు ఒకటంటే, ఒక దేశంలో ఒక ప్రాంతం నుంచి కాశీకి వెళ్ళినవాడు తిరిగి రాకుండా వెళ్ళిపోతాడు, వాడు ఉంటాడో పోతాడో తెలియనటువంటి మాటలు జనాల్లో ఉంటున్నప్పుడు పిల్లరా, ఒక ఇజ్రాయెల్ దేశం నుంచి ఏమండి ఆసియా కాదు సముద్రాలు అవన్నీ కూడా దాటుకొని, నదులు దాటుకొని, ఎడార్లు దాటుకొని, ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకొని సొలొమోను గురించినటువంటి జ్ఞానపు ప్రసిద్ధి అనేది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయిందంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. అలా ప్రపంచ దేశాలతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయిందంటున్నాడు? షేబా దేశ రానిటువంటి ఆ దేశానికి కూడా వెళ్ళింది చూడండి దేవుని పిల్లారా. అందుకే ఒక మంచి మాటను చూడండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే. ఎందుకు ఈ మాటను మేము ముందుకు తీసుకొస్తున్నానంటే సొలొమోను గారి గురించినటువంటి జ్ఞానం, ఆయనకున్న జ్ఞానం గురించిన ప్రసిద్ధి భూమి అంతాలకు ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ దేవుడు చెప్పాడు దేవుని పిల్లరా. ఏమండి, ఒక వ్యక్తి గురించి ప్రపంచం అంతా తెలుసుకోవాలి అంటే ఎంతో గొప్ప తెలివితేటలు ఉంటే కానీ ఎవరూ చేయలేనిది ఆయన చేసినప్పుడే అది ప్రపంచానికి వెళ్తున్న సంగతి మీరు మర్చిపోకూడదు దేవుని పిల్లరా. ఆలోచించండి, ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా వ్యవస్థే అసలు అనేది సరిగ్గా లేనప్పుడే సొలొమోను గురించిన ప్రసిద్ధి ప్రపంచవ్యాపితం ఎందుకయింది అని మనం ఆలోచిస్తే ఒక్క సంగతిని, ఒక్క ఇన్సిడెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. అది మీరు చూడండి, ఎందుకు ఆయన పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయిపోయాయి మీకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో 3000 సంవత్సరాల కిందట 2900 సంవత్సరాల కాలంలో ఒక తీర్పునిచ్చాడండి సొలొమోను గారు. తీర్పు అండి, ఏమండి బుక్కు కాదండి, ఆయన బుక్కు రాసింటే అది ప్రపంచవ్యాప్తం కలిగి అప్పట్లో. ఒక్క తీర్పు. సొలొమోను గారు ప్రసిద్ధి ఎందుకు ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఆయన గురించిన మాటలు అంటే ఇదిగో తెలియచేసి ఒక మంచి మచ్చుతొరకలు అంటే ఒక మాట, ఒక తీర్పు ఇచ్చాడండి. తన రాజ్యంలో యెరూషలేములో తన కోటలోనే ఒక తీర్పునిచ్చాడు పిల్లరా. ఇంతకు సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఆ తీర్పు మనం ఆలోచించగలిగితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిది. సొలొమోను ముందు ఎవరు వచ్చి నిలిచారటండి? 2 వేశ్యలు, 2 వ్యభిచారిణులు సొలొమోను గారి దగ్గర వచ్చి నిలిచారటండి. వారిలో ఒక వేశ్య ఇలాగ మనవి చేస్తుంది రాజుకి, ఏమని? నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కన్నాను, నేను కనినటువంటి 3వ దినాన్న ఆవిడ కూడా ఒక బిడ్డని కనింది. మేమిద్దరు కూడా కలిసి ఒకే దగ్గర కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఆ ఇంట్లో మరొకరు ఎవరూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడగలో తన పిల్లవాడి మీద పడగా అది చచ్చెను. కాబట్టి పిల్లరా, మధ్యరాత్రి ఇది లేచి నీ దాసునైనటువంటి నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన బిడ్డను నా కౌగిటిలో ఉంచెను. పిల్లరా, మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే 2 వేశ్యలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, 2 పిల్లలు కన్నారు 3 రోజుల తేడాతో. ఏమంటే 3 రోజుల తేడాతో బిడ్డల కంటే పెద్ద తేడా అసలు కనిపించదండి. 2 రాత్రులు పడుకున్నారండి. ఏమండి, ఒక నిద్రపోతే ఏం చేసింది? ఒక స్త్రీ ఏం చేసింది? బిడ్డ మీదకి దొర్లి నిద్రలో చంపుకునింది. అంటే నిద్రపోతా కాదా? మగవాళ్ళలో తాగుబోతులు ఉంటారు, ఆడవాళ్ళలో ఎవరుంటారని అర్థమవుతుంది మనకి? నిద్రపోతులు ఉంటారు అని అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మగవాళ్ళలో తాగుబోతులు ఉంటే ఆడవాళ్ళలో కూడా నిద్రపోతుగా కనబడుతున్నారు. దొర్లి చంపేసిందండి. ఏమండి, ఈవిడైనా మాత్రమే నిద్రపోతా, 2 ఆవిడ కూడా నిద్రపోతేనా? ఏమండి,
ఆవిడ నిద్రపోతే ఎందుకు? తన కౌగిట్లో ఉన్న బిడ్డను తీసుకొని చచ్చిన బిడ్డను చేతిలో పెడుతున్నా నిద్రపోతుందంటే ఆవిడ కూడా నిద్రపోతా కదా? మొత్తానికి ఇద్దరు నిద్రపోతులేనండి. ఇద్దరు నిద్రపోతులే. బిడ్డను చంపేసింది, చంపుకునింది, తీసుకెళ్ళిపోయి ఆవిడ కౌగిట్లో పడుకోబెట్టింది. ఆ పొత్తిళ్ళలో ఉన్న బిడ్డను తీసుకొని తన దగ్గర పడుకోబెట్టింది. ఉదయం చూడగానే ఈవిడికేమో కంగారు అయిపోయింది. అయ్యో నా బిడ్డ పాలు తాపుదాం అనుకుంటే చచ్చి ఊరుకుంది. అయ్యో ఏంటి ఇలాగ అయింది, నా బిడ్డ చచ్చిపోయాడు అనుకునింది. తర్వాత పరిశీలించి చూస్తే ఆ చచ్చిన బిడ్డ తన బిడ్డ కాదు, బ్రతికున్న బిడ్డే తన బిడ్డ, ఆ స్త్రీ చేతిలో ఉన్న బిడ్డ. ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. నేరుగా వచ్చి సొలొమోను గారు ముందు నిలబడ్డారండి. పిల్లరా, నిజంగా ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో న్యాయాధిపతి ముందు వచ్చినట్లయితే ఎవడైనా ఈ విషయంలో న్యాయం తీర్చగలడా? నిలబడ్డారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకరి మీద ఒకరు, కాదు నా బిడ్డ అంటే నా బిడ్డను ఒకరి మీద ఒకరు నిందలో మోపుకుంటున్నారండి. చూశారండి సొలొమోను గారు. చూసి లేట్ చేయలేదండి. చెప్తున్నప్పుడే వాళ్ళు మాట్లాడుతున్న వాదనలు విన్నాడు. అలా వింటుండగానే పిలిచాడు. ఒక మంచి కత్తి తెప్పించాడు అన్నాడు. తీసుకొచ్చారు. ఎందుకు మహారాజా? ఆ బిడ్డను రెండుగా కోయండి. అదేమైనా మామిడి పండు కోసి చెరసగం ఇవ్వడానికి? అదేమైనా మామిడి పండు అండి కోసి చెరసగం ఇవ్వటానికి? బిడ్డను సగానికి కోసి ఆవిడకు ఒక సగం ఈవిడికి సగం ఇచ్చేయండి అన్నాడండి. దేవుని పిల్లలరా, ఆ రోజు ఆ మాట అనగానే అక్కడున్న ఇద్దరు స్త్రీలు చూశారు. దుర్మార్గురాలని బిడ్డను చంపుకున్నటువంటి ఆ స్త్రీ, వేశ్య స్త్రీ ఏమనింది? ఓకే రాజా కానివ్వండి, మరి మిమ్మల్ని మేము ఎదురు చెప్పలేం కదా, యాక్షన్ చేస్తుంది, కానివ్వండి. దుర్మార్గురాలు చూడండి, తన బిడ్డ చచ్చాడని ఇతరుల బిడ్డ కూడా ఉండకూడదు, ఆ స్త్రీ కూడా బిడ్డ ఉండకూడదు అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసిందండి. కానీ ఆ బిడ్డను కన్నా నిజమైన తల్లి ఏం చేసింది? రాజా ఆగండి, ఆ బిడ్డను ఖండించకండి, ఆ బిడ్డను చంపకండి, ఆ బిడ్డను ఆ స్త్రీకి ఇచ్చేయండి అని చెప్పింది. కన్న ప్రేమ, పేగు బంధాన్ని ఎంతగా సొలొమోను గారు బయట పెట్టారో మీరు ఆలోచించండి. ఎందుకంటే తన బిడ్డ కనుక ఎవరి దగ్గర ఉన్నా కూడా పెరిగితే చాలన్నటువంటి కన్నతల్లి యొక్క ఆప్యాయత, ప్రేమ బయటపడిందండి ఆ రోజు. అప్పుడు వెంటనే సొలొమోను గారు ఏమన్నారు? ఆ బిడ్డ ఈ స్త్రీకి పుట్టిన బిడ్డే, ఇచ్చేయండి ఆ బిడ్డని ఈ స్త్రీకి అన్నాడు. ఏమండి వండర్ అండి, ఆ రోజు వండర్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి సామంతులు, సొలొమోను గారి సన్నిధిలో ఉన్నటువంటి ఆయన పనివారు, ఆ వచ్చిన స్త్రీలు, మంత్రులు, వారందరికీ ఆశ్చర్యపోయారండి. ఆ రోజు ఎప్పుడో సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆ తీర్పు వర్ణనాతీతం ప్రియులారా. నేటికి ప్రపంచ ప్రజల చెవుల్లో మారుమోగుతుందండి. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి పాఠాలలో, మన ఇండియాలో కూడా నాన్టేల్లో అండి కింగ్ సొలొమోన్ అనే ఒక పాఠం పెట్టాడండి. నాన్టేలో కింగ్ సొలొమోన్ అనే పాఠం పెట్టి, ఆ కింగ్ సొలొమోన్ పాఠంలో దేన్ని రాశాడు? ఆ పాఠంలో వీడంటే సొలొమోను గారు ఆ రోజు ఆ వేశ్యలైన ఇద్దరు స్త్రీలకు ఇచ్చినటువంటి తీర్పు గురించే ప్రస్తావించాడు. పిల్లలారా, ప్రపంచ దేశాలలో పాఠ్యాంశాలలోకి ఎప్పుడో 2900 సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పు వెళ్ళిపోయిందంటే ఆ రోజు ఆ తీర్పు ఒక పెద్ద సంచలనం. ఆ తీర్పే పెద్ద సంచలనం అయిపోయింది. కానీ మనకు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు పెద్ద సంచలనంగా అనిపించట్లేదు. చూడండి, అనిపిస్తుందండి? పెద్ద సంచలనం ఎందుకు అనిపించట్లేదు? విని 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 ఉన్నాం కనుక పెద్దగా అనిపించట్లేదు. అది చాలాసార్లు విన్నాం. మీరు ఇక్కడికి నేను చెప్తున్న మాటలు వినేటప్పటికే మీరు బైబిల్లో చదువుకున్నారు, మీకు తెలుసు కనుక నింపాదిగా మీరు కూర్చొని ఉన్నారు పిల్లలారా. పాతబడింది కాబట్టి మనకు సాధారణంగా ఉంది. అది హాట్గా ఆ రోజున్న ప్రజలకు ఎలాగుంటుందో మీరు ఆలోచించిన ప్రపంచం అంతా వెళ్ళిపోయిందండి. మనిషి జన్మ ఎందుకు అని మీటింగ్ ఉందండి. మనిషి జన్మ ఎందుకు టైటిల్ మీరు చూశారనుకోండి, మీరు ఏమనుకుంటారు? మనిషి జన్మ ఎందుకు మీటింగ్ లేని అనుకుంటారు. ఎందుకంటే సుమారు ఒక 5-6 సార్లు 7-8 సార్లు పాతది కనుక వినేశారు కనుక మీకు మామూలుగా ఉంటుంది. ఈ టైటిల్ని కొత్త ప్రజల దగ్గరికి వెళ్ళి పెడతాం పట్టండి. సభ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రుల్లో వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. వాక్యం విన్న తర్వాత ఆ టైటిల్ మీద వాక్యం వింటే రాత్రిలో నిద్ర పట్టదు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఆ రోజు సొలొమోను గారు ఇచ్చిన తీర్పు అజరామరణం అండి. అజరామరణం పిల్లలారా, మీరు ఆలోచించండి. విఖ్యాతికి, అది జగత్తు కథ మొత్తం అందరికి వెళ్ళిపోయిందండి. ఖ్యాతిని తెచ్చిపెట్టింది సొలొమోను మహారాజు గారికి. పిల్లరా, ఇంత జ్ఞానం కలిగిన వాడే ఈ సొలొమోను గారండి. సొలొమోను గారి గురించినటువంటి ఆ జ్ఞానం, సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి ఆ బుద్ధి కుశలత గురించి మొత్తానికి ప్రపంచవ్యాప్తం అయిపోగానే అందులో షేబ దేశపు రాణికి కూడా అందిందండి, వినిందండి. ఓహో, సొలొమోను గారంటే ఇదా? సొలొమోను గారి దగ్గర జ్ఞానం ఉందా? ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడా? ఏ ప్రశ్నకైనా చెప్పగలడా? ఏ ప్రశ్నకైనా అయితే నేనే వెళ్ళాలనుకునిందండి. అందుకే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చెబుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే ఆవిడ చేసినటువంటి పని ఏంటో చెప్తున్నాడు. చూడండి, సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానం గురించి మనకు అర్థమైంది. సొలొమోను గారికి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆ బుద్ధి కుశలతను దేవుడే సొలొమోను గారికి వరంగా ఇచ్చాడన్న సంగతి మనకు అర్థమైంది. పిల్లలారా, ప్రపంచం అంతా వెళ్ళిపోయిందండి సొలొమోను గారి గురించినటువంటి సంగతులు.
షేబ దేశపు రాణి వినింది. విని నేరుగా ఏం చేసిందో చూడండి. షేబ దేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధి వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత, చిక్కు ప్రశ్నలు, గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పనివారమును వెంట పెట్టుకొని గంధవర్ణములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. రావడం ఒంటరిగా వచ్చిందా, గొప్ప పరివారంతో వచ్చిందా? గొప్ప పరివారాన్ని, గంధవర్గాలు, ముత్యాలు, బంగారు తెచ్చేసిందండి. తీసుకొని వచ్చింది చూడండి. తన స్తోమతను బట్టి తీసుకొని వచ్చిందండి. తెచ్చి నేరుగా ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటిని గురించి అతనితో జాగ్రత్తగా కూర్చొని మాట్లాడిందండి. సొలొమోను కూడా టైం ఇచ్చాడండి, టైం ఇచ్చాడు. పిల్లరా, ఇంతకు ఈ షేబ దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందటండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఏమో షేబ దేశపు రాణి? భూమెంతముల నుండి వచ్చింది చూడండి. దేవుని పిల్లరా, వందల వేల కిలోమీటర్లు పనివారిని, గొప్ప పనివారిని వెంట పెట్టుకొని ఇవన్నీ కూడా తీసుకొని రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేసి నేరుగా ఎక్కడికి వచ్చిందటండి? యెరూషలేముకి వచ్చింది చూడండి. దేవుని పిల్లరా, ఆలోచించండి దేవుని పిల్లరా. ఏమండి, ఒక రాణి రాజ్యాన్ని విడిచిపెట్టి రావటం అనేది చిన్న విషయం కాదు పిల్లరా. రాజు రాణి దేశంలో ఉంటున్నప్పుడే దండయాత్రలు జరుగుతూ ఉంటాయి, అంతఃపుర కుట్రలు జరుగుతూ ఉంటాయి, తన తోడు ఉన్నవారి రాజ్యాన్ని ఆక్రమించుకునే అవకాశాలు కూడా ఉంటాయండి. కానీ విలువైనటువంటి రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, మణిమాణిక్యాలని, ప్రజలని, సింహాసనాన్ని, పరివారం, వీరందరినీ కూడా, తన వారిని అందరూ కూడా విడిచిపెట్టి పరివారాన్ని తీసుకొని నేరుగా సొలొమోను గారి దగ్గరకు వస్తుంది. అంటే ఏమండి, రాజ్యం కంటే కూడా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది ఈవిడ? ఇప్పుడు సొలొమోను గారి జ్ఞానాన్ని ప్రేమించింది చూడండి. దేవుని పిల్లలారా, ఎంత ధైర్యం చేసి వస్తుందో మీరు. ఒక స్త్రీ అండి నేరుగా వచ్చిందండి. వచ్చి ఏం చేసిందంటే సొలొమోను దగ్గరికి వచ్చి మొత్తం తన మనసులో ఉన్న విషయాలన్నిటినీ కూడా సొలొమోను గారిని అడిగిందట. సొలొమోను గారికి ఎలాగున్నాయి అవన్నీ కూడా సింపుల్గా చెప్పేస్తున్నాడు ఆయన. 2:2 మనం ఎంత సింపుల్గా అయితే చెబుతామో, ఈవిడ గూఢమైనవి, కష్టమైనవి, జటిలమైనవి, ఎవ్వడూ విప్పలేడు అనుకున్నటువంటి ప్రశ్నల్ని సొలొమోను గారు సింపుల్గా పక్కబడిస్తున్నాడు చూడండి పిల్లరా. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి పిల్లరా. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. శేబదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టిండుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది. రాజుతో ఇట్లా ఉండి ఇక్కడ ఇవన్నీ చూస్తున్నటువంటి ఎవరెవరండి? ఒక రానండి. ఒక రాణి పొజిషన్లో ఉంటూ దేని చూస్తుందట? భోజనపు బల్ల మీద ఉన్నటువంటి ఆ పదార్థాలని, సేవకులు వేసుకున్నటువంటి డ్రస్సులని, గిన్నెను అందించే వారి యొక్క డ్రస్సులని. ఏంటండి ఇలా కనబెడుతుంది? ఆవిడ దగ్గర లేవా? ఆవిడ ఎప్పుడు చూడలేదా? మనం కూడా ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వారి ఇంట్లోకి మనల్ని ఆహ్వానించినట్లయితే వెళ్ళగానే మనల్ని పిలిచిన వ్యక్తులను కిందికి మీదకి చూస్తుంటామా? ఆ ఇంటిని, పరిసరాలను, పైకి కిందికి గోడ మీద కొట్టినటువంటి పెయింటింగ్స్ని, అక్కడక్కడ ఇత్తడి బిందులు పెట్టుంటారండి. పెళ్ళికి ఇచ్చినటువంటి ఇత్తడి బిందులు అన్నీ కూడా ఆ అటక మీద అలాగా పెట్టి చేస్తుంటారు. వెళ్ళగానే ఏం చేస్తాం? పైకి కిందికి పిలిచిన వ్యక్తులను పరిశీలించాం. ఆ గోడలు, పెయింటింగ్స్ అవి అలా చూస్తుంటామండి. ఈవిడ కూడా అండి సొలొమోను గారి రాజ్యంలోకి వచ్చి, కోటలోకి వచ్చి వేటిని చూస్తుందంటే, ఒక రాణి అయ్యండి పని మనుషులను కూడా పరిశీలిస్తుందట, భోజనపు పదార్థాలను పరిశీలిస్తుందట, పని మనుషులు, ఆ పరిచారకులు వేసుకున్న బట్టలను కూడా చూస్తుందంటే, దేవుని పిల్లలరా మీరు ఆలోచించండి. దేవుని పిల్లలరా, సాదా సీదాగా ఉంటే చూడదండి, గొప్పగా ఉన్నాయనే సంగతిని ఇవిడ కనిపెట్టింది చూడండి. దేవుని పిల్లలరా, పరిగెత్తుకుంటూ వచ్చింది కదండి. వచ్చిన తర్వాత అన్నీ అడిగింది, ఆ పనివారిని కనిపెట్టింది, మొత్తం చూస్తుందండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి పిల్లలరా. 5వ వచనానికి మీరు రాగలిగితే, నీ కార్యములను గూర్చియు, ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఆవిడ, నీ జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దానిని కన్నులారా చూచు వరకు
అంటే వారి మాటలను నమ్మకయుంటుని అని అంటుందంటే సొలొమోను గారి గురించి ఏదైతే ఆవిడకు చెప్పారో చెప్పిన వెంటనే సొలొమోను గారి వైభవము, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యము, ఆయన జ్ఞానము, ఏమంటే ఇవన్నిటి గురించి ఆవిడ నమ్మిందా నమ్మలేదా? నమ్మలేదటండి. ఏదో చెప్తున్నాడు, అంత ఎక్కడ ఉంటుందిలే, మీరు చెప్పేంత ఉండదులేండి, పెద్ద చెప్తున్నారు కానీ ఏంటి అంత ఉంటుందా అని ఆలోచించిందటండి. నమ్మలేదయ్యా నేను చెప్పినప్పుడు. కానీ నేను వచ్చి చూచిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న వాటిని, జరుగుతున్న వాటిలో నేను విన్న దానిలో సగమైనను లేదు అని చూడండి. నేను వినింది, ఇక్కడ చూసింది, విన్నదానితో నేను పోల్చుకుంటే ఇక్కడ జరుగుతున్న దానిలో సగం కూడా నేను వినలేదు. వచ్చి చూడకముందు ఏమనుకునింది, సొలొమోను గారి వైభవం గురించి, జ్ఞానం గురించి చెప్తుంటే అంత ఉండదులే, వీళ్ళు చెప్పినంత ఉండదులే అనుకున్నాను నేను. కానీ సొలొమోను గారు ఇక్కడికి వచ్చి, రాజా నీ వైభవాన్ని, నీ జ్ఞానాన్ని, నీ రాజులను, నీ రాజ్యాన్ని, నీ పనివారణాన్ని, నీ ఇంటిని, ఈ పాత్రలని, ఈ కుర్చీని, ఈ ఉద్యానవనాలని, ఈ సమస్త వైభవాన్ని, నీకున్న జ్ఞానాన్ని గురించి నేను కళ్ళారా చూసి విన్న తర్వాత నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇక్కడున్న దాంట్లో సగం కూడా నాకు వారు చెప్పలేదంటే ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నాయండి సొలొమోను గారి వైభవం. అంత గొప్పవాడండి సొలొమోను గారు. దేవుడి జ్ఞానంలోనే కాదు, దేవుని పిల్లరా, ఆ రోజు ప్రపంచంలో ఎవడూ అనుభవించినంత గొప్ప సుఖ సౌఖ్యాలు అనుభవించాడు. ఎవడి దగ్గర లేనంత బంగారుని కూడా ఆయన దగ్గర కలిగి ఉండి, రత్నరాశులు కలిగి ఉండి, ఒక గొప్పవాడుగా ఆయన వెలుగొందలో మనకు తెలుసు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. కళ్ళతో చూసి, చెవులతో విని, నోరారా వచ్చినవని అడిగేసిందండి. తర్వాత తన స్తోమత దగ్గర తెచ్చినవేవో సొలొమోను గారికి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏం చేసింది తెలిసింది ఆవిడ? ఆయన జ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అండి, ఏదైతే ఆవిడ ఇష్టపడి అడిగిందో దానంతా సొలొమోను గారు కూడా ఏం చేశారు? తీసుకోండి, అవి కావాలి తీసుకోండి, ఇంకేమైనా కావాలా సిస్టర్, ఇంకేమైనా కావాలా రాణిగారు, ఇది కావాలి తీసుకోండి, ఓకే వెళ్ళొస్తామండి, మంచిదండి అని పంపించేసారు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఇది సొలొమోను గారి గురించి క్లుప్తంగా, శాబదేశపురాణి గురించి బైబిల్లో వ్రాయబడిన వివరంగా పిల్లరా మనం ఆలోచించగలిగితే, ఏమండి ఇదండి శాబదేశపురాణి గురించి. భూమి ఎంత నుంచి వచ్చింది, జ్ఞానం గురించి వినింది, వచ్చి అడిగింది, తెలుసుకొనింది. ధనరాశుల కంటే సొలొమోను గారు చెప్పిన జ్ఞానాన్ని ఒక పెద్ద ఆస్తిగా భావించింది, తిరిగి వెళ్ళిపోయింది. చూడండి దేవుని పిల్లలారా, ఇది ఆవిడ గురించి పాత నిబంధనలో రాయబడిన సందర్భం. ఎక్కడో క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ సంగతిని ఆవిడ మరణించి అయిపోయిన తర్వాత, ఇదిగో 900 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆవిడ గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 12:42 మరి ఏమని చెబుతున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఒక్కసారి చూద్దాం, ఆ మాటని ముగించుకుందాం. మత్తయి సువార్త 12:42 మనం చూడగలిగితే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును అన్నాడు. చూడండి పిల్లారా, ఏమండి షేబదేశపురాణి గురించిన సంగతి దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గారి కాలంలోనే అంతరించిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని పిల్లలారా, ఇదిగో ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులుగా సొలొమోను గారి కాలంలో వచ్చినటువంటి ఒక స్త్రీగా ఆవిడ చరిత్ర అంతటితోనే అంతమైపోలేదు నాయన. ఇదిగో మరలా విమర్శ దినమున ఆవిడ మరలా అందరితో పాటు లేస్తుంది. ఆ విమర్శ దినమున నేను న్యాయపీఠం మీద కూర్చొని న్యాయము తీర్చేటప్పుడు, ఇదిగో మీరందరూ అలా నిలబడి ఉంటుండగా శాబదేశపురాణి నిలబడుతుంది. అక్కడ శాబదేశపురాణి నిలబడి యేసుక్రీస్తు ముందు వారి మీద నేరస్థాపన చేస్తుందట. ఏమండి ఇంతకు శాబదేశపురాణి ప్రజానీకం మీద, వారి మీద లేదా మన మీద ఆవిడ చేస్తున్నటువంటి నేరస్థాపన ఏంటి? ఆవిడ నేరస్థాపన చేస్తే యేసుక్రీస్తు వారు అంగీకరించి దాన్ని బట్టి తీర్పు ఇవ్వటం ఏంటి? మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. ఇంతకు ఏమని నేరస్థాపన చేస్తుందండి? ఏమని నేరస్థాపన చేస్తుంది? ఆవిడకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ఆవిడ చేస్తున్న నేరస్థాపన ఏంటో తెలుసా? ప్రభువా, ఇదిగో ఎక్కడో నేను భూమి అంతములలో ఎక్కడో ఉన్నాను, శాబదేశంలో ఉన్నాను, ఎక్కడో ఆసియా ఖండంలో యెరూషలేము పట్టణంలో ఇజ్రాయేల్ దేశంలో సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారికి జ్ఞానం ఉంది అని నాకు వినిపించగానే వెంటనే ఏం చేశాను నేను? ఆ ఒంటెల మీద కూర్చొని, గుర్రాల మీద దౌడు తీయడం కూడా కాదండి, వాటిని అన్నిటిని కూడా ఒంటెల మీదకి ఎక్కించుకొని తన గొప్ప పనివారంతో కూడా ఉన్నదంతా తీసుకొని పిల్లరా సొలొమోను దగ్గరికి వచ్చిందని. దేనికోసం? జ్ఞానము తెలుసుకోవడం కోసం వచ్చింది. చూడండి, ధనరాశులు తీసుకెళ్ళటానికి రాలేదండి ఆవిడ మనసు దేనికోసం పరితపించింది? ఇదిగో భూమి మీద ఎవరో ఒక మంచి జ్ఞాని పుట్టాడంట రాజు, ఆయన దగ్గర గొప్ప జ్ఞానం ఉందట, దైవ జ్ఞానాన్ని కూడా అద్భుతంగా చెబుతాడట, వెళ్ళాలి.
ఈ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో భూమి అంతముల నుంచి ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేనప్పుడు వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కోసం వచ్చాను. వచ్చింది ఆవిడ, ఆ రోజు వచ్చింది. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రీస్తు కాలంలో ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మీరేం చేస్తున్నారు? వారు ఏం చేశారు రోజు యేసుక్రీస్తు కాలంలో? ఏం చేశారండి వారు యేసుక్రీస్తు కాలంలో? యేసుక్రీస్తే వారి వీధుల్లోకి వచ్చి మాట్లాడుతుంటే పట్టించుకోవటం లేదండి. చాలామంది పట్టించుకోలేదు. శాస్త్రులు, యాజకులు, పరిచయులు, వేల మంది జనాలు అవసరాల కోసం వస్తున్నారు, అవసరాల కోసం వెళ్ళిపోతున్నారు. పిల్లరా, ఇంతకు క్రీస్తు అంటే ఎవరు అని మనం క్రిందికి మనం ఆలోచించినట్లయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. చూడండి దేవుని పిల్లలారా, అక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. చూడండి దేవుని వారలారా, అసలు సొలొమోను గారి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు సొలొమోను గారికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో మాట్లాడుతూ 6వ అధ్యాయం మత్తయి సువార్త 28-29 చక్కటి మాటని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో మనం ఆలోచించినట్లయితే ఒక గడ్డికి సొలొమోను గారికి పోలిక గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, సొలొమోను గారిని గడ్డితో పోల్చి మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, 6వ అధ్యాయం మత్తయి సువార్త కొండ మీద ప్రసంగాలు 6వ అధ్యాయం 28-29 వచనం చూడండి. అక్కడ వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, పడకవు, అయినను చెప్తున్నాడు, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు అన్నాడు. చూడండి దేవుని పిల్లలు, ఏంటండి ఇంత మాట నేసాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇంత మాట నేసాడు సొలొమోను గారిని. ఎంత మాట! ఇదిగో సొలొమోను యొక్క వైభవం గురించి మీరు విన్నారు కదా. సొలొమోను గారి వైభవం ఎలాగుండేది అంటే, అడవి పువ్వులలో గడ్డి పువ్వులు, ఈ గడ్డి పువ్వులలో ఒక పువ్వు వలనైనా కూడా సొలొమోను గారు అలంకరింపబడలేదు అన్నాడు. చూడండి దేవుని పిల్లలు, అంటే సొలొమోను గారికి ఎక్కువ వైభవం ఉందా, గడ్డి పువ్వుకి ఎక్కువ వైభవం ఉందా? గడ్డి పువ్వుకే ఎక్కువ వైభవం ఉంది అనే మాటను యేసుక్రీస్తు వారు చెప్పాడు. చూడండి పిల్లలారా, గడ్డి పువ్వు దగ్గర సొలొమోను గారిని ఎలా తీసేసాడండి? గడ్డి పువ్వు దగ్గర సొలొమోను గారిని తీసేసాడు. చూడండి దేవుని పిల్ల, ఎంత మాట అంటుండాలంటే ఈయనకెంత జ్ఞానం ఉండాలి, ఈయనంత గొప్పవాడే ఉండాలి. చాలామందిని ఒక 5 కోట్ల 10 కోట్ల రూపాయలు డూప్లెక్స్ హౌస్ కట్టాడు అనుకోండి, మనల్ని తీసుకెళ్ళి ఏమండి చూడండి ఈ హౌస్ అని అనుకోండి, ఇదా అని మనం ఇలా అనేసి ఇది నా వెంట్రుకతో సమానం ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీడి దగ్గర ఎంత ఉండాలి మీరు ఆలోచించండి. ఒక 10 కోట్ల రూపాయల డూప్లెక్స్ హౌస్ను చూపించేసి అంగరంగ వైభవంగా కట్టిన హౌస్ నీకు చూపించి ఇది చూడండి అనగానే నువ్వు ఇదా, ఇది నాకు ఒక వెంట్రుక ముక్కతో సమానం అంటున్నాడు అనుకోండి, అతని దగ్గర ఎటువంటి బిల్డింగ్స్ ఉండాలి, అతని దగ్గర ఎంత గొప్ప ఐశ్వర్యం ఉండాలి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించినది మీకు అర్థమైతే. సొలొమోను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అడవి గడ్డి పువ్వులే బ్రహ్మాండంగా ఆయన కంటే ఎక్కువగా అలంకరింపబడ్డాయి అన్నాడంటే, ఇప్పుడు ఈయన దగ్గర ఎంత ఉండాలి? ఈ మాట అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఈయన దగ్గర, ఈ యేసుక్రీస్తు దగ్గర ఎంత ఉండాలో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆయన దగ్గర ఏముందండి? ఒట్టి చేతులతో తిరిగాడు, ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతోనే స్వార్థ ప్రకటించి ఒట్టి చేతులతోనే శిలువనెక్కి ఖాళీ చేతులతో రిక్తహస్తాలతో వెళ్ళిపోయాడు కదా. ఆయన దగ్గర ఏముందండి అని మీరు అనుకుంటున్నారా? ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా దేవుని పిల్లలారా? ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా దేవుని పిల్లలారా? అసలు ఆయన గురించి మాట్లాడితే క్రీస్తు ఐశ్వర్యము చొప్పున అని బైబిల్లో ఉంటాడు. శ్రీమంతుడగు అని మాట్లాడతాడు. యేసుక్రీస్తుకు దేవుడు మాట్లాడుతూ వాడిన పదం ఏంటి? శ్రీమంతుడు. యేసుక్రీస్తు ఎవరండి? శ్రీమంతుడు. శ్రీమంతుడు అనగానే ఎవడో ఆ రంగు పూసుకొని పగటి వేషాలు వేసుకునే హీరో అనే వాడిని ఎవడో మీరు మనసులో తెచ్చుకోకండి. వాడికి ఎంత ఉంది? అతనికి ఎంత ఉంది? కింద మీద కొడితే కనీసం హైదరాబాద్ కూడా కొనలేరు వాళ్ళ బతుక్కి. కొనగలుగుతారా? హైదరాబాద్లో ఒక వీధిని కొనలేరు, ఒక ఇల్లు కట్టుకుంటాడు వాళ్ళ బతుకులు. ఆ రంగు పూసుకుంటాడు, కెమెరా ముందు వెళ్ళిపోతాడు. శ్రీమంతుడు అనగానే సినిమా టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన అవి డూపది. రమ్మనండి నిజంగా వచ్చి ఇండియాలో నేనే శ్రీమంతుడు అనమనండి. ఫస్ట్ బాక్సింగ్ అంబానీ వేస్తాడు, తర్వాత లక్ష్మీ మీటర్లు వేస్తాడు, తర్వాత అజీజ్ ప్రేమ్ చేస్తాడు, టాటా బిల్లలు ఉతుక్కుంటారు. వాళ్ళే శ్రీమంతుడు. పేరుకే గొప్ప, ఊరు దెబ్బది. కానీ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు గురించి ఆలోచించినట్లయితే ఆయన ఎంత శ్రీమంతుడో తెలియచేయడానికి ఒక మాట చెబుతాను. ఈరోజు ఈ భూమిలో ఈ లోపల ఎంత బంగారు ఉందంటే సైంటిస్టులు చెప్తున్నారు పరిశీలించి, ఈ భూమి చుట్టూ 4 అడుగుల ఎత్తుతో బంగారాన్ని పేర్చుకుంటూ వెళ్ళిపోతే ఎంత అయితే బంగారు ఉంటుందో ఈ భూమి లోతుల్లో అంత బంగారు ఉంటుందండి, అంత బంగారు ఉందండి అంటున్నారు. చూడండి పిల్లరా, ఆలోచించండి. భూమి చుట్టూ పూత
4 అడుగుల మందంతో పూసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎంత బంగారు అవుతుందంటే అంత బంగారు భూమిలో ఉందటండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి, ఎంత ఉండాలో బంగారు మీరు ఆలోచించండి. అంత గొప్ప బంగారు ఉందంటే అదంతా కూడా కలిగించిన వాడెవరు? ఇది ఆఫ్టర్లో ఒక భూమి, నక్షత్రాలు ఎన్నున్నాయి మీరు ఆలోచించండి. క్రీస్తు ఐశ్వర్యం ఎంత ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. క్రీస్తు ఐశ్వర్యం అంటాడు. ఈ మొత్తం కలిగినదేది ఆయన లేకుండా, ఈ వజ్రాలు వైడూర్యాలు పరలోక పట్టణం సమస్తము కలిగినదంతా కూడా ఆయన మూలంగా కలిగిందంటే ఆయన చేతుల్లో ఉన్న చూడండి దేవుని పిల్లలారా. ఆయన ఎంత ఐశ్వర్యంతో మీరు ఆలోచించండి. మనకు సరిగ్గా సబ్జెక్ట్ అర్థం కాలేదు కనుక ఏదో ఇదిగో ఆయన రావడం చిన్నగా ఒక వడ్రంగి కుటుంబం నుంచి వచ్చి కట్టుబట్టలతో ఏమీ లేకుండా అలాగా సువార్త చేసుకుని రిక్తహస్తాలతో మరణించి వెళ్ళిపోయాడు కనుక ఆయన తక్కువ అనుకుంటున్నారా? అది కొద్దిపాటి 33 సంవత్సరాల చిన్న పాత్రది. సినిమా హీరో మీరు అనుకుంటున్నటువంటి మెగాస్టారు, మీరు అనుకుంటున్న గోల్డ్ స్టారు, మీరు అనుకుంటున్నటువంటి సూపర్ స్టార్లు వీళ్ళు ఉన్నారు లోకంలో. వీళ్ళందరూ కూడా సినిమాలు ఏమేస్తాడు? చెప్పులు కుట్టుండే వేషం ఎత్తాడండి. ఈ చెప్పులు కుట్టు సూపర్ స్టార్లు మెగాస్టార్లు చెప్పులు కుట్టు వేషము, చిరిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటాడు అనుకోండి. అలా కుడుతున్నాడని చెప్పి ఆ మెగాస్టార్ను సూపర్ స్టార్ని మీరు చూసి ఈడేంటి ఆయన బతుకుడు, మెగాస్టార్ చెప్పులు కుట్టేవాడు ఈడు బతుకు అన్నారు అనుకోండి. అప్పుడు నీకు మహాజ్ఞానం ఉందనా? అసలు బొత్తిగా నాలెడ్జ్ లేదనా? నీకు నాలెడ్జ్ లేదు. అది పాత్రది. ఒక 2 గంటలు చేస్తాడు, 3 గంటలు చేస్తాడు, చెప్పులు కుడతాడు. చెప్పులు కుట్టి ఇంటికి వెళ్ళి చెప్పులు కుడతాడు అనుకున్నారా? ఆ షూటింగ్ అయిపోగానే చెప్పులు పక్కన పెట్టేస్తాడు, బట్టలు ఇప్పేస్తాడు. ఆ తర్వాత మంది మార్బలం వెనకాల తిరుగుతుంటారు, వెళ్తాడు ఏసీ కార్లో ఆడి కార్లో వెళ్ళిపోతాడు. కోట్ల రూపాయలు ఇల్లు ఏసీలో బతుకుతాడు. పిల్లలు మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకానికి వచ్చి మానవుడుగా కనపడ్డాడంతే. కొద్ది 33 సంవత్సరాలు మాత్రమే ఒక రిక్తుడుగా ఈ లోకంలో కనబడి ఆయనకైనా తగ్గించుకొని వచ్చిన పాత్రది. దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పాత్ర. దేవుని పిల్లలారా, వాస్తవానికి యేసుక్రీస్తు అంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో కాదు ముల్లోకాల్లో ఎవరు లేడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచించినట్లయితే సమస్త అధికారాన్ని క్రీస్తుకి ఇచ్చాడు దేవుడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. పిల్లరా మీరు ఆలోచించండి. ఇది కేవలం ఆయనకున్నట్టు ఐశ్వర్యం మాత్రమే పిల్లరా. అది ఐశ్వర్యం గురించి. కానీ ఇక జ్ఞానం గురించి ఎత్తుకుంటే మన తల పేలిపోయేంత మంచి అద్భుతమైన మహాజ్ఞానం ఎవరికి ఉందంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు సొంతంగా మనం చూడగలం. అసలు వాక్యమే అయినా ఎంత జ్ఞానవంతుడో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, ఎందుకు ఇదంతా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు? శాపదిశపుర అని, విమర్శను, నేరస్థాపన అని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన కాలంలో అసంపూర్ణమైనటువంటి కొంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను జ్ఞానం వినడానికే భూమి అంతం నుంచి వెళ్ళిపోయింది మంది పరివారంతో ఒక స్త్రీ. రాజ్యాన్ని విడిచిపెట్టి పలుగులెత్తుకుంటూ ఒంటెలు తీసుకొని బంగారు తీసుకుని రత్నరాసులతో సుగంధ తైలాలతో వెళ్ళిపోయింది సొలొమోను గారి దగ్గర. కంటే దేవుని పిల్లలారా, ఇప్పుడు క్షమించండి, సొలొమోను కంటే గొప్పవాడెవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. సొలొమోను జ్ఞానం గురించి మనం ఆలోచించినట్లయితే సొలొమోనుకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. సొలొమోను గారికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. అన్నీ తెలియవు సొలొమోను గారికి, కొన్ని మాత్రం తెలుసు. కానీ అన్నీ తెలిసిన వాడెవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. సమస్తం తెలుసు యేసుక్రీస్తు ప్రభువుల వారికి. ఇంత మంచి జ్ఞానం చెబుతూ అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంటే, వీధుల్లోకి వెళ్ళి కాలి నడకన ఊరు పట్టణాలు పల్లెలు తిరిగి మాట్లాడుతుంటే ఆ రోజున ప్రజలు ఏం చేశారో మీరు ఆలోచించండి. పట్టించుకోవటం లేదండి. స్వస్థతలకు వస్తున్నారు, అద్భుతాలకు వస్తున్నారు, కుటుంబాలు బాగుపడడానికి వస్తున్నారు, 4 డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. స్వస్థపడగానే కుంటోళ్ళకు కాళ్ళు, చెవిటోళ్ళకు చెవులు, గుడ్డోడికి కళ్ళు రాగానే అబ్బో నాకు ఇవ్వచ్చే అనుకుంటూ 5,000 మందికి ఆహారం పెట్టగానే తినేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన చెబుతున్న మహాజ్ఞానాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. ప్రధాన యాజకులు అర్థం చేసుకున్నారా? యాజకులు అర్థం చేసుకున్నారా? పరిశీలు అర్థం చేసుకున్నారా? ఎవరు అర్థం చేసుకున్నారు చెప్పండి దేవుని పిల్లలారా. అందుకే అన్నాడు, ఓరే దుర్మార్గులారా, సర్ప సంతానంలారా, నా జ్ఞానం, నేను చెబుతున్న జ్ఞానాన్ని మీరు చిన్నదిగా చూస్తున్నారా? మీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? మీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? విమర్శించడం అంటూ ఒకటి ఉంది. ఆ రోజు న్యాయ పీఠం మీద కూర్చున్నది ఎవరో తెలుసా? నేనే కూర్చుంటాను నాయన, నేనే కూర్చుంటాను. ఆ రోజు నేను కూర్చుంటున్నప్పుడు అక్కడ ఎవరిని నిల్చోబెడతాను తెలుసా? పౌలు నిల్చోబెట్టాను నేను, సొలొమోను కూడా నిల్చోబెట్టాను నేను. అక్కడ నేను చెప్పకసరికి లేచి నిలబడుతుంది శాపదేశపురాన్ని. ఇదిగో నీ మీద నేరస్థాపన. ఏమని నేరస్థాపన? ఇదిగో ఒక రాజ్యానికి రాణిగా నేను ఉంటూ రాజ్యాన్ని విడిచిపెట్టి మంది మార్బలంతో సొలొమోనుగా జ్ఞానం గురించి విని వెళ్ళిపోయాను. కొన్ని నెలలు పట్టిందచ్చండి వెళ్ళడానికి, మాట్లాడడానికి, తిరిగి రావడానికి. వెళ్ళేసి వచ్చాను నేను రాజ్యాన్ని సైతం విడిచిపెట్టి. కానీ వీడికున్నది ఇల్లంతా ఒక చిన్ని బిల్డింగ్, ఆ స్లాబ్ మోల్డింగ్ వేసుకుంటాడు. రెంట్ హౌస్, లేకపోతే ఏదో ఒక చిన్న పాక, ఏదో ఒక పెంకుటిల్లు. కొందరికైతే సత్యంతవరకు సొంత ఇల్లు కూడా ఉండదండి. దేవుని పిల్లలు అలాగని కొనుక్కోమని కాదు నేను చెప్తున్నది. అసలు మనకు అంత స్తోమత ఉండదని ఆ రెంట్ హౌస్ను, ఆ పెంటు హౌస్ను, ఆ హట్టును కూడా నువ్వు విడిచిపెట్టి రావడానికి ఇష్టపడవే నువ్వు? దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడి జ్ఞానం కంటే మించింది ఏది లేదండి. దేవుడి జ్ఞానం కంటే మించింది ఏముంది చెప్పండి? దానికంటే మించింది ఏముంది? ఇల్లు ఇంటి దగ్గర తాళం గురించి ఆలోచిస్తున్నావా? ఉద్యోగానికి ఒకరు సెలవు పెట్టలేదు, సండే రోజు సెలవు పెట్టినా సరే, సెలవు ఉన్నా సరే రావడానికి ఆలోచిస్తారండి ఈరోజు మనిషి. దేవుడి దగ్గరికి రావాలి అంటే ఆదివారం చర్చికి రావడానికి ఒళ్ళు బద్ధకం అండి. చర్చికి వచ్చిన వాళ్ళు సాయంత్రం క్లాస్కి రావడానికి ఒళ్ళు బద్ధకం అండి. ఎక్కడుంది కాలేజీ, ఎక్కడున్నాయి క్లాసులు, ఎక్కడుంది ఆరాధన, చర్చి ఎక్కడుంది? మన ఊర్లోనే, మన వీధిలోనే, మన ప్రాంతంలోనే ఉందండి.
ఏ రోజైనా దేవుడి జ్ఞానం కోసం ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణం చేశామండి? దేవుడి జ్ఞానం కోసం ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేశామా? ఈ వీధిలోనే మన ఇల్లు ఉంటుంది, ఈ వీధిలోనే మనం కూడుకున్నటువంటి చర్చి స్థలం ఉంటుందండి ఇక్కడ. కానీ సంఘంగా కూడుకోవడానికి కూడా ఇల్లును విడిచిపెట్టి రావడానికి వీలు లేని పరిస్థితుల్లో మనిషి కూరుకుపోయాడంటే ఇప్పుడు శాబా దేశపురాన్ని ఏమన్నా మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసు క్రీస్తు వారి కాలానికి ఆయన చెప్తున్న ప్రతి మాట గ్రంథస్థం చేయబడలేదు. 27 పుస్తకాల కనుక గ్రంథస్థం రాయబడలేదు దేవుని పిల్లలారా. క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు అంటే ఇప్పుడు యేసు క్రీస్తు మాటలు కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఆయన మాట్లాడినప్పుడు వెళితేనే దొరుకుతాయి, మళ్ళీ ఇంటికి వెళ్తే దొరకవు. అవి కొండ మీదకి వెళ్తే అక్కడ దొరుకుతాయి, సముద్ర తీర ప్రాంతం అక్కడికి వెళ్తేనే మాట్లాడతాడు, అక్కడే మనకు సొంతం అవుతాయి అంతే తప్ప మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మాటలు వినాలండి. ఒక్కసారి వినదంతా నువ్వు చెప్పురా అంటే పక్కన వాడు చెప్తాడా? అసలు అంత పరిజ్ఞానం ఉందా వాడికి? అంటే చెబుతున్నప్పుడే వినాలి ప్రియులారా. చెబుతున్నప్పుడే క్రీస్తు వచ్చి అంత జ్ఞానాన్ని చెబుతున్నప్పుడే పట్టించుకున్నాను వాని మీదే శాబా దేశపురాన్ని నిలబడి నేరస్థాపన, రాజ్యాన్ని విడిచిపెట్టాను, నా ప్రజలను విడిచిపెట్టాను, సుదూర ప్రాంతానికి ఒంటెల మీద వెళ్ళిపోయి జ్ఞానాన్ని తెలుసుకుని వెళ్ళిపోయాను నేను అనగానే ఇదిగో ఆవిడ మోపిన నేరాన్ని బట్టి ఇదిగో సెక్షన్ 302 ప్రకారం నీకు ఉరిశిక్ష ఏదో చెప్తాడు చూడండి. ఆ టైపులో ఇదిగో చూసారా రాజ్యాన్ని విడిచిపెట్టింది. నీ వీధిలోకి వచ్చిన యేసు క్రీస్తు అంటే గొప్ప జ్ఞానపు మాటలను పట్టించుకోలేదు అని వాడికి. మనకేంటి? ఇంకా గొప్పది మనకు చాలా ఉంటుందండి తీర్పు. ఎందుకంటే గ్రంథస్థం చేయబడిన తర్వాత మనం వచ్చాం. అప్పుడు ఆయన చెబుతున్నప్పుడే వాళ్ళు వెళ్ళి వినాలి. మన పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఓపెన్ చేస్తే దేవుడి జ్ఞానం, బైబిల్ విప్పితే దేవుడి మాటలు. ప్రియులారా ఎంతసేపని చదువుకో, నీ ఇష్టం, నీకొచ్చిన భాషలో, నీ చేతిలో సొంత బైబిల్. తిరుపతికి అంతా ఒక బైబిల్ ఉందనుకోండి, మనకు అసలు అవకాశం వస్తుందా? లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇంగ్లాండ్ దేశంలో, జర్మన్ దేశంలో, ఫ్రాన్స్ దేశంలో. ఒకే బైబిల్ ఊరికంతటికి ఆ సిటీకి అక్కడ పెట్టి దానికి తాళం వేసి వాళ్ళు తీగానే ఒక మాట చదవడం వెళ్ళిపోవడం, వెనకాతల వాళ్ళు రావడం, ఒక మాట చదవడం వెళ్ళిపోవడం. ఈ పరిస్థితి కూడా లేదే. 66 పుస్తకాలుగా నీకొచ్చిన భాషలో నీ చేతుల్లోకి ఇప్పుడు బైబిల్ ఎప్పుడైనా ఓపెన్ చేసి బస్సుల్లో, రైళ్ళల్లో, ఇంట్లో ఎప్పుడైనా చదువుకోవచ్చు కదా దేవుని పిల్లలారా. ఇలా చదువుతున్నప్పుడు ఇంతమంది బోధకులు ఉంటున్నప్పుడు, మహాజ్ఞానం మరి మీ చెంతకు వస్తున్నప్పుడు కనీసం ఇల్లు విడిచిపెట్టి రాలేకపోతున్నామంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించిన దేవుని పిల్లరా. అంటే జ్ఞానము కంటే నీకు మించింది ఏముంది? జ్ఞానం కంటే ఈ లోకంలో నీకేముంది అంటే జ్ఞానం గురించి సరిగ్గా నీకు అర్థం కాలేదండి జ్ఞానపు విలువ. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఎందుకు శాబదేశపు రాణిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడంటే పిల్లలారా, దేవుడి మాటలకు మించింది, దానికి మించి దేనికి మనం స్థానం ఇవ్వకూడదు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆ రోజు దేశాలు దాటుకొని వచ్చేసింది శాబదేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి. మనం ఏ రోజైనా దేవుడి జ్ఞానం కోసం దేశాలు దాటిన సందర్భాలు ఉన్నాయా? ఇదిగో ఇంగ్లాండ్ దేశంలో, కెనడా దేశంలో లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుందట. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 అద్భుతమైన పాఠాలు చెబుతారట. వీసా, పాస్పోర్ట్ తీసుకొని కొన్ని వేల రూపాయలు జేబుల్లో, పర్సులో పెట్టేసుకొని బయలుదేరండి, కుటుంబంతో కూడా వెళ్ళిపోదాం. ఆ కెనడా దేశంలో, ఆస్ట్రేలియా దేశంలో లేఖనాల పరిశోధనకు వెళ్ళి చూసొద్దాం. ఏదో ఒక కొత్త టైటిల్ పెట్టారట, ఏదో 4 రోజులు మీటింగ్ అట, పదండి మంచి జ్ఞానం వినేసొద్దాం అని. దేశాలు దేవుడి జ్ఞానం కోసం దాటిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? కనీసం రాష్ట్రాలు దాటిన సందర్భాలు ఉన్నాయా? జిల్లాలు దాటిన సందర్భాలు ఉన్నాయా? కనీసం ఈ ఊరు నుంచి ఆ ఊరుకు దాటిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. వీధులే దాటుకోలేని బ్రతుకులు మన బ్రతుకులు, 4 ఇల్లే దాటుకొని రాలేని బ్రతుకులు మన బ్రతుకులు. ఇటువంటి బ్రతుకు కలిగిన వాడు మళ్ళీ ఏమనుకుంటాడు? ఏదో దేవుని దయ వల్ల అలా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అది అసలు జరిగే పనేనా? అది నీ ఊహ తప్ప వాస్తవం దగ్గరికి వచ్చేసరికి ఎక్కువద్దు. శాబదేశపు రాణి అడ్డేస్తుంది నిన్ను. ఆవిడ ఎంత పని చేసిందో చూడండి దేవుని పిల్లరా. దేవుడి జ్ఞానం కోసం ఎంత దూరం ప్రయాణం అయిపోయిందో మీరు ఎంత రిస్క్ తీసుకుందో మీరు ఆలోచించండి. శత్రురాజులు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకునే పరిస్థితి ఏమవ్వాలి? ఏం ఆలోచించలేదు. జ్ఞానం, సొలొమోను గారి దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. ఆలోచించండి దేవుని పిల్లలారా. మన పరిస్థితి ఏంటో చెప్పండి. దేవుడి జ్ఞానానికి మించి దేనికి అవకాశం ఇవ్వడానికి లేదు. అవకాశం లేదండి. మా ఇంటికి తాళం లేదని అంటారా? ఏదోటి చూసుకోండి ఆల్టర్నేట్గా. ఏదో ఎగ్జామ్స్ అంటారా? ఏవోండి నా సొంత పనులు అంటారా? కారణాలు చెప్పకండి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి రావడానికి కారణాలు చెప్పకూడదు దేవుని పిల్లలారా. ఒకవేళ మీరు కారణం చెప్పచ్చండి, మరి ఇంత జరిగిన తర్వాత మేము ఎలాగండి రావాలి చర్చికి, ఎలాగండి క్లాసులకు వచ్చి బైబిల్ నేర్చుకోవాలి అని మీరు ఒకవేళ ఏవైనా కారణాలు చెప్పారనుకోండి, ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన కంటే పెద్ద కారణం మనకుందా? ఇప్పుడు తీసుకొస్తాను మీ కళ్ళ ముందుకి. ఆయన కంటే పెద్ద కారణం మీరు చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ఒక వ్యక్తిని పిలిచాడండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ప్రభువా, మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి అవకాశం ఇవ్వు అంటే అర్థం ఏంటి? నాన్న చచ్చిపోయి పాడ మీద ఉన్నాడు, బంధువులందరూ ఏడుపులో ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు వెళ్ళిపోతూ చూశాడు. నాయనా
నన్ను వచ్చి నువ్వు వెంబడించు, పద దేవుని రాజ్యాన్ని ప్రకటించు నాతో పాటు అన్నాడు. ఏమండి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏ పని మీద వచ్చాడో తెలియదు ఆ యవనస్తుడు. తండ్రి చచ్చిపోయాడు, దేనికి వచ్చాడో తెలియదు. యేసుక్రీస్తు కంటపడ్డాడు. మంచి మనసున్నవాడు. క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచాడంటే అది చిన్న విషయం కాదు. దేవుని పిల్లలారా చూశాడు, వర్క్ చేయగలిగిన మైండ్ ఉన్నట్లుంది అతనిలో, మంచి గుణం ఉన్నట్లుంది చూశాడు, త్యాగం ఉన్నట్లుంది చూశాడు. నాయనా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు అతను ఏమని చెప్పాడు, ప్రభువా వస్తా ప్రభువా, నాకు కూడా ఇష్టమే ప్రభువా నీతో రావడానికి, కానీ మా నాన్నగారు చనిపోయి పాడే మీద ఉన్నారు, నేను కొంచెం సెలవిస్తే వెళ్ళి మా నాన్నగారిని పాతి వచ్చేస్తానన్నా, నీ వెనకాతలో వచ్చేస్తాను, వెంబడిస్తాను, ఎక్కడికి వెళ్ళి నేను వచ్చేస్తానన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, పాతటానికి ఎంత సమయం పడుతుంది? 2 గంటలే కదా. అబ్బాబోబు అంటే 1.5 గంట, 3 గంటలో, 2 గంటలో, 1 గంట పడుతుంది కదా. ఏమవుతుంది? ఈ లోపు నేను ఏదో ఒక మెసేజ్ మాట్లాడుకుంటాను, అటు వెళ్ళిపోతాను, ఈ లోపు నువ్వు అటు నేను వెళ్ళే లోపు ఈ ఊర్లోనే అటు పాతేసి అటు వచ్చి నా బట్టలు తీసుకొని అని అవకాశం ఏమైనా ఇచ్చాడా? కట్టే మాట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మో, పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, దేవుని రాజ్య సువార్త ప్రకటించు, నీ తండ్రి చచ్చిపోతే పాతటానికి కూడా పర్మిషన్ లేదు నాయన అన్నాడు. చూడండి ఎంతకంటే పెద్దది మీరు చెప్పగలరా? నిజంగా మనమే ఆ పొజిషన్లో ఉంటే, మీ నాన్నగారు చనిపోయి పాడ మీద ఉన్నప్పుడు వచ్చేది మీరు సెమినార్కి వెళ్ళిపోవాలి, మీటింగ్ వెళ్ళిపోవాలంటే వచ్చి పని చేయగలుగుతారా? మమ్మల్ని గురించి దెప్పి పొడుస్తారా? ప్రపంచానికి చెప్తారా? పుట్టింటిలోకి ఫోన్ చేసుకుంటారు, మెట్టినింటిలోకి ఫోన్ చేసుకుంటాం, అన్నదమ్ములకు ఫోన్ చేసుకుంటాం, అక్క చెల్లెలకు ఫోన్ చేస్తాం. ఈ ఊరిలో ఒక ఆయన ఉన్నాడండి వాక్యోపదేశకుడు, ఎంత దుర్మార్గుడు అంటే, నాన్న చచ్చిపోయి పాతి పెట్టి వస్తాను అనగారు ఏం చేసింది అంటే ఏమన్నాడు తెలుసా అండి? ఏమన్నాడమ్మా, అవన్నీ జాంతనాయి, వచ్చేయి దేవుడి పనికి అన్నాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో చూడండి. అవకాశం ఉంటే వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, శ్రీమంతుని నేను, వచ్చేయండి జ్ఞానం, మహాజ్ఞానం. ఆ రోజు యేసుక్రీస్తు చెబుతుంటే జనాలకు అర్థం కాలేదండి. ధర్మశాస్త్రం చేతపట్టుకున్న వారు కూడా అర్థం చేసుకోలేకపోయారు. చూడండి దేవుని పిల్లరా, అటువంటి సమయంలో ఏం చేయాలి చెప్పండి? నిలబడుతుంది శాపదేశ ప్రాణి. ఇదిగో అక్కడి నుంచి వచ్చేసాను నాయన నేను, నీ వాక్యం నీ జ్ఞానం కోసం సొలొమోను దగ్గరికి వచ్చేసాను నేను. ఇదిగో వీడు చూడు, వీధులేకి చెప్పినా నమ్మలేదు. వీళ్ళు చూడండి, వాళ్ళ ఊర్లోకి వచ్చి లేఖనాల పరిశోధన సదస్సు, వాళ్ళ ఊర్లోనే సంఘం, సత్య సంఘం. ఎక్కడ చెప్పండి దేవుని పిల్లరా? చర్చికి రాలేని మన బ్రతుకుల్లో, క్లాసులకి అటెండ్ అవ్వలేని మన బ్రతుకుల్లో ఏది సత్యమో ఏది అసత్యమో ఎప్పుడు మనం తెలుసుకునేది? ఎప్పుడు లేఖనాలను పరిశీలించేది? సత్యాన్ని చేపట్టేది ఎప్పుడు? సత్యాన్ని సమాజానికి ప్రకటించేది ఎప్పుడు? నాశనానికి వెళ్ళిపోతున్న వారిని ఆత్మలను అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగేది ఎప్పుడో? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అందుకేనండి శేబదేశపురాణిని యేసుక్రీస్తు ప్రభువు మన కళ్ళ ముందు తీసుకొని వచ్చి ఒక గొప్ప పాఠాన్ని చెప్పాలి అనుకుంటున్నాడు. చూడండి, అసంపూర్ణ జ్ఞానం కోసం, సొలొమోను అనుకున్న కొంత జ్ఞానం కోసమే అంత రిస్క్ తీసుకునేవాడు వెళ్ళిపోతే, ఇదిగో నా కాలంలో ఉన్నవారు ఇలాగున్నారు. 27 పుస్తకాలుగా, కొత్త నిబంధన కూడా ఇచ్చి 66 పుస్తకాలుగా మహాజ్ఞానాన్ని ఎప్పుడు ఓపెన్ చేసేటప్పుడు చదువుకునే అవకాశాన్ని మీకు ఇస్తే మీరేమో ఇలాగున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి కాలంలో దేవుడు యేసుక్రీస్తు మాటలు విని పట్టించుకున్న వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయా? ఆయన మాటలు గ్రంథస్థం చేయబడి చేతుల్లో పట్టుకొని ఎప్పుడైనా చదువుకోవడానికి అవకాశం ఉండి చదువుకోలేని మనకి ఎక్కువ పడతాయండి దెబ్బలు. ఎవరు పడతాయి దెబ్బలు ఎక్కువ? మనకే పడతాయి. చూడండి దేవుని పిల్లలారా, అందుకే చెప్తున్నాడు, ఆయన మనల్ని కొట్టాలన్న ఆలోచనతో చెబుతున్న మాటలు కావేవి. మనం నాశనానికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనతో చెబుతున్న మాటలు కాదు దేవుని పిల్లలారా. ఒక్కసారి ఒక మేల్కొల్పు చెప్పటానికి చెప్పిన మాటలు. నాయన, ఒక రాణి ఎంతో బిజీ. మనం ఏమైనా రాణులమా? మన స్త్రీలలో రాణులు ఎవరైనా ఉన్నారండి మనలో? పోనీ రాజులు ఎవరైనా ఉన్నారా? రాజ్యాలను పరిపాలించే రాజులు ఎవరైనా ఉన్నారా? రాజులము కాదు, రాణులము కాదు. మనమేది చిన్న తుమ్మితే ఊడిపోయే చిన్ని ఉద్యోగాలు, చిన్ని వ్యాపారాలు చేసుకుంటే వారు ఆమె కంటే బిజీనా మనము? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకేనండి ఈ మాటలు మన బ్రతుకు కాలంలో ఒక మంచి మేల్కొల్పు కావాలి. ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకోవటం, ఉన్న పొలంగా పరిగెట్టడమే. లేఖనాల పరిశోధన సదస్సు అనగానే సెమినార్లో అందరికంటే ముందే కనపడాలి, మీటింగ్లు అనగానే అందరికంటే మొదటి వారంగా మనమే ఉండాలి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అందుకే చెప్పాడండి, ఇదిగో విమర్శ దినమున శాపదేశపురాణి నిలబడి మానవాళి మీద ఇదిగో నేరారోపణ. ఎప్పుడు? నువ్వు దేవుడి కోసం బతుకున్నప్పుడు, ఆయన జ్ఞానాన్ని పట్టించుకున్నప్పుడు. అది దేవుడి కోసం బతికామనుకోండి, ఉన్నతమైన దేవుడి పనిని చేసి మనం నిలబడ్డామనుకోండి, అసలు మన మీద శాపదేశపురాణి నేరస్థాపన చేస్తుందా? చేయలేదు దేవుని పిల్లలారా, చేయలేదు. ఆవిడన్నా దేవుడి పని చేయలేదేమో, స్వార్థ ప్రకటన లేదేమో ఆవిడికి. కానీ మనకు స్వార్థ ప్రకటన అనే ఒక మహాభాగ్యాన్ని కూడా దేవుడు మనం చేతుల్లో పెట్టాడు. పిల్లలారా, మాటలు చదువుకోవటం, కమ్మగా ఎలా మాట్లాడాలో క్రీస్తులాగే నేర్చుకోవటం, సమాజం మధ్యకు వెళ్ళి దేవుడి మాటలు చెప్పటం, ఇదంతా జరగాలి అంటే
చర్చికి క్లాసులకి రెగ్యులర్గా మనం రావాలి ప్రియులారా. అవకాశం మన ముంగిట్లో ఉంది ప్రియులారా. కోట్ల మందికి లేని అవకాశం ప్రియులారా. ఎవరు దేవుడో తెలియని ప్రజలు లోకం, ఏది దైవగ్రంథమో తెలుసుకోలేక లోకస్తులు ఉన్నారు. దేవుడు ఎవరో తెలుసుకొని దైవగ్రంథం ఏదో పసిగట్టి అర్థం చేసుకొని కూడా బైబిల్ను పట్టించకుండా నీ సొంత కార్యక్రమాల కోసం దేవుడి కార్యక్రమాలను నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆబ్సెంట్ అయిపోతూ వెళ్ళిపోతున్నావంటే నిన్నేమనాలి? అలా చేస్తే ఒకవేళ నేను చేస్తే నన్నేమనాలి? మీరు ఆలోచించండి దేవుడిని పిల్లలరా. అలాగని సంవత్సరానికి ఏమైనా దేవుడు ఏమైనా ఒక 80-90 ఆదివారాలు ఏమైనా ఇచ్చాడా? 52 ఆదివారాలు వేసుకోండి, లెక్కలు వేసుకోండి మీరు. 52 ఆదివారాలు దేవుడి సన్నిధిలో కనిపించిన వాళ్ళు మీరు టిక్ వేసుకోండి, వేసుకోండి దేవుని పిల్లలరా. 52 ఆదివారాలు దేవుడి సన్నిధిలో కనిపించిన వాళ్ళు అసలు కనిపించరు కదా పిల్లలరా. ఆలోచించండి. 52 ఆదివారం, వారానికి ఒక్కరోజు కూడా రాలేని మన జీవితాలలో పరలోకం ఎక్కడ, వాక్యం ఎక్కడ, యేసుక్రీస్తు సాన్నిధ్యం ఎక్కడ? చెప్పండి దేవుని పిల్లలరా, మీరు ఆలోచించండి. కాబట్టి జాగ్రత్త పడాలి పిల్లలరా. శాపదేశపురాన్ని చూపించి ఎందుకు మనకు జాగ్రత్త చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే, మీకు ఇచ్చింది చాలా విలువైన సమయం నాయన, విలువైన సమయాన్ని వృధా చేసుకొనకండి, బ్రతుకులను నిత్యాగ్నిగుండం పాలు చేసుకొనకండి, బ్రతుకులు దిద్దుకోండి అంటున్నాడు. ఒక మేల్కొల్పు కావాలి మనకి ఈ పాఠం పిల్లరా. ఒక మేల్కొల్పు కావాలి. శాపదేశపురాణి జీవితం నిజంగా ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించండి. ఆ శాపదేశపురాణి గురించి మీరు చదువుతున్నప్పుడు నిజంగా కళ్ళ ముందే కనిపించినట్లుగా ఉంటుందండి. ఒక స్త్రీ దేవుని పిల్లలారా, ఒక రాణి ఎంత చేసిందో చూడండి దేవుని పిల్లలారా. మనకంత బిజీ ఏం లేదు కదా. వెళ్దాం, ముందడుగు వేద్దాం. ఇక నుంచి అయినా శాపదేశపురాణి గురించి మనకు తెలిసిన తర్వాత అయినా పిల్లలారా, క్రీస్తు ముందు ఆవిడతో నేరారోపణ చేయించుకుంటే మన బ్రతుకులు ఎందుకు చెప్పండి? ఆవిడ నేరారోపణ చేసిందంటే వాడి బ్రతుకు నిత్యాగ్నిగుండం పాలే. మంచోళ్ళ మీద ఎందుకు నేరారోపణ చేస్తుంది? వాక్యం ముంగిట్లోకి వచ్చిన వాక్య విలువ ఎరగక ఒక గుప్పెడు మెతుకులు తెచ్చిపెట్టే ఉద్యోగాన్ని సాకుగా చూపి దేవుడి సన్నిధికి రాకపోవటం, 4 చదువుకుంటే చదువు ఎడ్యుకేషన్ కోసం చూపించి ఎగ్జామ్లు చూపించి దేవుడి సన్నిధికి రాకపోవటం, చిన్న కారణాలు చెప్పి దేవుడి సన్నిధికి రాకపోవటం, వీరిని ఏమంటారు మీరు ఆలోచించండి దేవుని పిల్లలరా. శాపదేశపు రాని చాలు మన రంగేంటో బయట పెట్టడానికి పిల్లలరా. అటువంటి దుస్థితి ఏ క్రైస్తవుడికి పట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకునే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాటలు చెప్పాడు దేవుని పిల్లలారా. కానీ ఆ దుస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే క్రీస్తు తరంలోనే చాలామంది ఉన్నారు. ఆ తర్వాత తరంలో కూడా లక్షల కోట్ల సంఖ్యలో కనబడతారు. ఈ సంఖ్య ఇప్పుడున్నటువంటి ప్రజల్లో కూడా కోట్ల సంఖ్యలోనే ఆవిడ నేరస్థాపన చేసే ప్రజల్లో కనబడతారు పిల్లరా. అలా ఆవిడ చేత నేరస్థాపన చేయించుకొనకుండా ఉన్నతమైన దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే నేడు అని సమయం ఉండగానే పిల్లరా మనసులో మార్చుకుందాం. బాప్తిస్వాలు లేకుండా బాప్తిస్వాలు తీసుకున్న మనం బోధ ఎందు, అపోస్తల సహవాసం ఎందు, రొట్టె విడిచిట ఎందు, ప్రార్థన చేయటం ఎందు, సువార్త ప్రకటన ఎందు మరణించేంతవరకు ఆహర్నిశలు కష్టపడి క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడి కన్న తండ్రి సింహాసనం మీద ఆశీనులు అవ్వటానికి ఉన్నతమైన ఆశయాలతో నేడు అనే సమయం ఉండగానే నేర్చుకున్నాం పిల్లరా. బైబిల్ని సాధిద్దాం, దేవుడి జ్ఞానానికి మనం వారసులం అవుదాం. అగ్నిలోంచి లాగినట్లుగా కొందరినైనా మరి లాగి దేవుడి మెప్పు పొందేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి పక్షాన్ని మాటలు ముగిస్తున్నాను పిల్లరా. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీరిచ్చినటువంటి 66 పుస్తకాల నుంచి కొన్ని మాటలు మేము చదువుకొని తండ్రి మా బ్రతుకులను అలర్ట్ చేసేటువంటి మాటలను మేము చెప్పుకున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆయుష్యకాలం ఎంతో విలువైంది, దానికంటే విలువైంది మీరు ఇచ్చిన వాక్యం తండ్రి. నాయనా, సమయము మీరు ఇచ్చారు, బైబిల్ను చేతిలో పెట్టారంటే చదివి నేర్చుకోవాలి, దాన్ని సాధించాలన్నటువంటి ఆలోచనతోనే మీరు మాకు ఇచ్చారు తండ్రి అవకాశాన్ని. మాకు ఇవ్వబడిన అవకాశాన్ని మేము దుర్వినియోగపరచుకోకుండా నిలబడడానికి సహాయం చేయండి. ఇప్పటికే లెక్క పెట్టలేనంత మంది ఈ జ్ఞానపు విలువను ఎరగక, మీరు ఇచ్చినటువంటి ఆయుష్య కాలపు విలువను తెలియక నిత్యాగ్ని గుండానికి దిగజారిపోయారు తండ్రి. నాయన, కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎన్నో మారణ హోమాలు, హత్యలు, నాయన ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి తండ్రి. వాటన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పించి 3 పూటల మమ్మల్ని పోషిస్తూ శరీరాలతో మేము తిరగటానికి సహాయం చేస్తున్నారంటే మీ వాక్యాన్ని నేర్చుకొని దానికి అనేకులకు ప్రకటిస్తామనే ఏకైక కారణం చేతనే తండ్రి. మంచి జ్ఞానాన్ని మీ పిల్లలు విన్నారు, దాన్ని సొంతం చేసుకొని నాయన మరి మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరట అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి.